హా చెప్పే. స్టార్ట్ అయ్యావా? హా అవుతున్నా. అయినా తెలిసిన ఆఫీస్ అంటున్నావు కదా, మళ్ళీ ఇంటర్వ్యూలేంటి? డైరెక్ట్గా జాబ్ ఇప్పించచ్చు కదా. ఎందుకు? శాలరీ కూడా ఇంటికే పంపించేస్తా. ఫస్ట్ నువ్వు టైంకి ఇంటర్వ్యూకి వెళ్ళు. సరే. ఎక్కడా? డాడీ డాడీ డాడీ. ఏంటి డాడీ? ఎక్కడ పెట్టారు? ఏంటి? స్కూటీ కీస్. ఎందుకు డాడీ? నీ ఫ్రెండ్స్ ఎవరైనా స్కూటీ అడిగారా? లేదు, నాకే ఇంటర్వ్యూ ఉంది, మాదాపూర్ వెళ్ళాలి. స్కూటీ తోసుకుంటూ వెళ్తావా? లేదు, డ్రైవ్ చేసుకుంటూ. అమ్మా, డాడీ ఏమైంది? ఏం లేదురా. నువ్వు ఇంత సడన్ గా సైనిక్పూర్ నుంచి మాదాపూర్ స్కూటీ తీసుకెళ్తానంటే హార్ట్ స్ట్రోక్ రాదా మరి? నాకు స్కూటీ వచ్చు డాడీ. అవునా? ఏది ఒక్కసారి చూడు డాడీ. డాడీ నేను రెడీ. వస్తున్నా డాడీ. డాడీ కీస్ పెట్టావా? హా డాడీ. ఇప్పుడు ఏం చేస్తావంటే బ్రేక్ పట్టుకొని సెల్ఫ్ స్టార్ట్ చెయ్యి. అవ్వట్లేదు డాడీ. అదేంటి? నిన్నే సర్వీసింగ్ చేయించానే, అవ్వకపోవడం ఏంటి? చేది ఒకసారి. అమ్మా లిటిల్ ప్రిన్సెస్, కీస్ పెట్టగానే సరిపోదు, ఆన్ చేయాలి. ఇప్పుడు స్టార్ట్ చేయి. స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏం చేస్తావంటే బ్రేక్ మెల్లిగా వదులుతూ ఎక్సలేటర్ స్లోగా రేసి, స్లోగా హా. స్లోగా. ఆ దెబ్బకి నేను స్కూటీ కొన్న బిల్ కంటే కూడా నా హాస్పిటల్ బిల్ ఎక్కువైంది. అయినా అదంతా ఒకప్పుడు, నాకు ఇప్పుడు స్కూటీ వచ్చు. అవునా? సరే, అయితే ఒక చిన్న జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ చెప్తావా? అడుగు. స్కూటీకి కిక్ రేట్ ఎటువైపు ఉంటుంది? స్కూటీకి కిక్ రోడ్ ఉంటుంది. చెప్పు డాడీ. అగైన్ యూ ప్రూవ్డ్ డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అని. అది నీకు స్కూటీ మీద ఉన్న నాలెడ్జ్. అయినా మన స్కూటీకి సెల్ఫ్ ఉంటుంది కదా, కిక్ ఎందుకు చెప్పు? దానికి సెల్ఫ్ ఉంటుందిరా, అయినా కూడా నేను నీకు ఇవ్వను. ఎందుకో తెలుసా? దాన్ని నా సెల్ఫ్ పర్పస్ కొన్నాను కాబట్టి. నాకు స్కూటీ వచ్చు డాడీ. నేను అదే అంటున్నాను రా, నీకు స్కూటీ వచ్చు కానీ పూర్తిగా రాదు, అదే నా బాధ. మనిద్దరికి ఉన్నది ఒకటే స్కూటీ. ఇప్పుడు నీకోసం దాన్ని రిస్క్ లో పెట్టలేను కదా. నా దగ్గర బ్యూటిఫుల్ ఐడియా ఉంది. ఏంటది? ఈ రోజుకి ఓలాలో రాపిడోని బుక్ చేసుకుని సరదాగా వెళ్ళిపో. నాకు జాబ్ వచ్చాక నా డబ్బులతోనే నేను కొనుక్కుంటా, అప్పుడు ఎవరు ఆపుతారో చూస్తా. అయ్యో, నువ్వు కొంటావురా, నాకు ఆ నమ్మకం ఉంది. కానీ దానికంటే ముందు ఏం చేయాలి? స్కూటీ నేర్చుకోవాలి కదా. నేర్చుకుంటా. నాకేమొద్దు నీ తొక్కలో స్కూటీ. వెళ్ళి వంట వేసుకోపో. నీ వంట చేసుకుంటాలే గానీ ముందు నువ్వు స్కూటీ నేర్చుకో. నిఖిత అమ్మాయి, ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. హలో, నేను ఇక్కడ లొకేషన్లో ఉన్నానండి, మీరు ఎక్కడున్నారు? అయ్యో, మీ లొకేషన్ పక్కనే ఉన్నానండి. ఒక 2 minutesలో మీ ముందుంటా. సరే. అమ్మాయి వాయిస్ బాగుంది, అమ్మాయి కూడా బాగుండేలా చూడు స్వామి. వీడేనా? హలో, నేను లొకేషన్లోనే ఉన్నా అండి. ఆ బ్లూ కలర్ స్కూటీ మీదేనా అండి? నేనే. మీరెక్కడున్నారు? ఇక్కడ ఆపోజిట్లో. ఇదిగో ఇక్కడ ఇక్కడ.
ఓ వస్తున్నా అండి. వెళ్దామా? ఓటీపీ అండి. 2234. 2234. ఎక్కండి. మీకు లొకేషన్ తెలుసా? అంటే నాకు లొకేషన్ తెలియదు, బట్ ఇట్స్ ఓకే, మ్యాప్స్ చూసుకుని వెళ్తాను. నాకు లొకేషన్ తెలుసు. ఓ అయితే రూట్ మీరే చెప్తారనమాట. అలా కాదు. ఓ పేమెంట్ గురించా? ఆల్ పేమెంట్స్ ఆర్ యాక్సెప్టెడ్ అండి. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, క్యాష్ అండ్ కార్డ్ మిషన్ అయితే లేదు. అంటే నేను ఇంకా అంత డెవలప్ అవ్వలేదు. అయ్యో పేమెంట్ గురించి కాదండి. మీరేమనుకోకపోతే ఈ స్కూటీ నేను డ్రైవ్ చేస్తాను. మీరు నడుపుతారా? అంటే నాకు లొకేషన్ తెలుసు, మ్యాప్స్ కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు, త్వరగా వెళ్ళిపోవచ్చు. పెద్ద ప్లానే. అలా అని కాదు, నాకు డ్రైవింగ్ కూడా వచ్చు. ఓ డ్రైవింగ్ గురించి కూడా కాదు. అయినా ఈ కాలంలో డ్రైవింగ్ రాకుండా ఎవరు ఉంటారు చెప్పండి. 8th క్లాస్ పిల్లడు కూడా కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు. కానీ మీరు లేడీస్ కదా. సరే డ్రైవ్ చేయండి. ఫస్ట్ టైం అమ్మాయి డ్రైవ్ చేస్తుంటే వెనక్కి కూర్చోరు. మన అబ్బాయిలందరూ అమ్మాయిని వెనక్కి కూర్చోబెట్టుకొని హీరోలో ఫీల్ అయిపోయి డ్రైవ్ చేస్తూ ఉంటాం. కానీ నచ్చిన అమ్మాయి డ్రైవ్ చేస్తుంటే వెనక్కి కూర్చోడంలోనే అసలైన కిక్ ఉంటుంది. నీ వంట చేసుకుంటాలే కానీ ముందు నువ్వు స్కూటీ నేర్చుకో. ఈడేంటి వెళ్ళిపోతున్నాడు? మనం ఎక్కడికి వెళ్తున్నామండి? ఇంటర్వ్యూ అండి. ఓ ఇంటర్వ్యూ ఏ మధ్యాహ్నం ఈవినింగ్ అయ్యి ఉంటుంది, లేకుంటే వెళ్ళకపోయినా పర్లేదేమో. ఏ అండి మధ్యలో మీకు ఏమైనా పని ఉందా? అయ్యో నాకేం పని లేదండి, కానీ మీరు మరీ ఇంత స్లోగా నడుపుతూ వెళ్తుంటే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకుండానే రిజెక్ట్ అయిపోతారేమో అని. అయ్యో కాస్త స్పీడ్గా వెళ్ళండి, నా బండికి స్పీడ్ లిమిట్ ఏం లేదు. ఓకే అండి. సారీ అండి, సారీ అండి. ఏందివా ఇది? అసలు డ్రైవ్ చేయడం వచ్చా? అంటే అది- నేను కాదు, లేడీస్. నవ్వో వరకు వెళ్తుంటే రాంగ్ రూట్ లో వచ్చి గుద్దుతారా? మేము రైట్ రూట్ లోనే వచ్చామండి. రోడ్డుకి రైట్ సైడ్ ఉన్న రైట్ రూటా? ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు? అంటే నేను చెప్పలేదు, ఏదో ఒకటి చెప్పండి. పదా పో ఓ పొమ్మంటున్నారు. పో పోతాం పదండి. పోలీస్ స్టేషన్ కి. పోలీస్ స్టేషన్కి ఎందుకు భయ్యా? బైక్ బాగా డ్యామేజ్ అయింది, పోలీస్ స్టేషన్ కి వెళ్ళాల్సిందే. వెళ్ళాల్సిందేనా? ఇటు రండి. వాడు పోలీస్ స్టేషన్ అంటున్నాడండి. మీ దగ్గర లైసెన్స్ ఉంది కదా? లైసెన్సా? లైసెన్స్. మీకు స్కూటీ వచ్చన్నారు? స్కూటీ వచ్చు. మరి లైసెన్స్ లేదు. లైసెన్స్ లేదా? మ్మ్. రే హ్మ్? నిన్ను నమ్మి నా బండిస్తున్నా, జాగ్రత్తగా వాడు. మరి నువ్వెలా వెళ్తా? నా కోసం ఆఫీస్ క్యాబ్ వస్తుందిలే. బండి ఎదిరిపోయింది. ఈ బండేనా? నో పోనది ఇల్లే అది కాదు. నాహి నానా బుజ్జికొండ, అంత ఎక్స్పెక్టేషన్ వద్దు నానా. ఇంక పారు, ఇదే మన బండి. ఇదా? యా. రేయ్ నేను నీకు బండి ఎందుకు ఇస్తాను తెలుసా? నేను నీ ఫ్రెండ్ అని రా. బొక్కేం కాదు, నీకంత సీన్ లేదమ్మా. నీకు లైసెన్స్ ఉంది కాబట్టి ఇస్తున్నా. లైసెన్సా? అవునరా, లైసెన్స్ ఉన్న బద్ద శత్రుకే నా బండి ఇస్తానేమో కానీ లైసెన్స్ లేని ప్రాణ మిత్రుకు కూడా నా బండి అసలు ఇవ్వండిరా. ఎందుకురా? ఎందుకేంట్రా, నన్ను జైల్లో వేస్తారా. నిన్నెందుకు బొక్కలో వేస్తారా? ఇప్పుడు లైసెన్స్ లేనోడికి నా బండి ఇచ్చాను అనుకో, ఆడి తీసుకెళ్ళి ఏమన్నా గుద్దాడు అనుకో, లైసెన్స్ లేనోడికి బండి ఇచ్చానని చెప్పి 3 years నన్ను బొక్కలేసి గుద్దుతారా. సర్లేరా, నాకు లైసెన్స్ ఉంది. నువ్వెవడికి ఇవ్వకో. రే నేనెందుకు ఎవరికైనా ఇస్తాను.
మార్నింగ్ నుంచి నైట్ వరకు ర్యాపిడో నడుపుకొని నైట్ అయితే ఇంటికి వచ్చేస్తారా? అయినా నేనేమైనా రెండుకి నడుపుతున్నానా ఎవడికి పడితే అడిగి ఇవ్వడానికి? నీ బండి మీద ఎవడి హ్యాండ్ పడినేవను, నీ బండి గీసి ఎవడి హ్యాండ్లో పెట్టను. ఇంతమంది లేడీస్ డ్రైవింగ్ రీల్స్ చూసి కూడా ఒక లేడీకి డ్రైవింగ్ ఇచ్చాను చూడు. ఇప్పుడు ఖచ్చితంగా నేను శ్మశానానికి ఆ సందీప్ గడ్ జైలుకి గ్యారంటీ. ఏవండి ఏదో ఒకటి మేనేజ్ చేయండి ప్లీజ్, నాకు ఇంటర్వ్యూకి టైం అవుతుంది. చెయ్యక చస్తానా? ప్లీజ్. భయ్యా భయ్యా ప్లీజ్ భయ్యా, భయ్యా భయ్య నీకు దండం పెడతాం భయ్యా, నా దగ్గర రూపాయి లేదు భయ్యా, భయ్యా ప్లీజ్ భయ్యా నీకు దండం సరే, పెడతా భయ్యా, వదిలే భయ్యా, భయ్యా సరే, ప్లీజ్ సరే. ప్లీజ్ ప్లీజ్ భయ్యా. థ్యాంక్స్ భయ్యా. 10,000. అప్పా భయ్యా? నువ్వు చేసిన తప్పుకు 10,000. ఒక్క నిమిషం. వెళ్ళిపోవచ్చా అండి? వెళ్ళిపోవచ్చు. అవునా, చాలా బాగా డీల్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. వెళ్దాం పదండి. ఎక్కడికని వెళ్ళిపోయేది? 10,000 కట్టమంటున్నాడు అక్కడ. 10,000? పోలీస్ స్టేషన్కి వెళ్తే కోర్టు జైలు అంటే ఎక్కువే అవుతుంది. ఆడ ఇంకా తక్కువే అడిగాడు. ఎంతో బతిమాలితే కానీ అంతకు తగ్గలేదండి. ప్లీజ్ కట్టేయండి. నేనా? మరి నేనా? మీరెంత క్యూట్గా అడిగినా కూడా గుద్దింది మీరే కాబట్టి మీరే కట్టాలండి. నా దగ్గర డబ్బులు లేవండి. లేవా? లేవంటే రావడానికి 70, వెళ్ళడానికి 70, ఇంతే ఉందండి. ఏంటి సైనిక్పూరి నుంచి మాదాపూర్కి 70ఏనా? ప్రోమో కోడ్. దీని ప్రోమో ఇంతే డబ్బులు ఉన్నప్పుడు అన్స్టంట్ ఎందుకండి? మూసుకుని వెనక్కి కూర్చోకుండా నేను డ్రైవ్ చేస్తా అని. సరే మీ అన్నయ్యకో నాన్నకో కాల్ చేసి డబ్బులు కట్టమనండి. ఆపండి ఆపండి. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు? మా నాన్నకి తెలిస్తే చంపేస్తారండి. ఇప్పుడు కట్టకపోతే నన్ను చంపేస్తాడండి. ఇప్పుడు మీరు ఇచ్చేయండి, నాకు జాబ్ వచ్చిన వెంటనే ఫస్ట్ సాలరీ మీకే ఇస్తా. ఓహో, ఇప్పుడు నేను కడితే నెక్స్ట్ మంత్ మీరు కడతారా? అది కూడా జాబ్ వస్తే. పొద్దున్నే భలే బేరం తగిలిందండి నాకు. నేను తెల్లారింటికి ఎవడి మో 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 చెయ్యి ఆడినెత్తి నాకు వచ్చేలా ఉంది. ఎవడు మొహం చూసానో కానీ నేను మీకు రైడ్ ఇచ్చి స్కూటీ ఇచ్చి యాక్సిడెంట్ చేస్తే 10,000 ఇచ్చి. దేవుడు బానే సుఖంగా ఉండండి. $10,000 బాగా ఎక్కువగా ఉంది. డిస్కౌంట్ ఏం లేదా? డిస్కౌంట్ డిస్కషన్స్ పోలీస్ స్టేషన్లో పెట్టుకుందాం. అక్కడ ఎందుకులే భయ్య? ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం. నా నెంబర్ ఉంది కదండి, నాకు ఒక 1 అవర్లో ఇంటర్వ్యూ అయిపోతుంది, కాల్ చేయండి. అండ్ రియల్లీ సారీ అండి. పర్లేదులేండి. హలో, నేనే. ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందామని కాల్ చేశా. మీ ఇంటర్వ్యూ అయిపోయాక మీరే కాల్ చేయండి, నేను ఇక్కడే ఉంటాను. నా పేరు అఖిల్, మీరు గుర్తుపెట్టుకోండి. మీ పేరు నిఖిత, నాకు గుర్తుంది. హెయిర్ బాగా రాలిపోతుంది. ఈ గ్రహాంతరవాసి హీరో లేదని రాస్. మీరేంటండి ఇక్కడ? నేనా? ఈ బిల్డింగ్ కాస్ట్ ఎంతో కొనుక్కుందామని వచ్చానండి. అవునా, ఎందుకండి? కొనేసి ఈ బిల్డింగ్ అంతా పడగొట్టి ఒక ఫుడ్ స్ట్రీట్ పెడదామని నా బిజినెస్ ప్లాన్. అవునా, మంచి ఐడియా. నేను ఇంకా మీరు డబ్బుల కోసం వచ్చారేమో అని తప్పుగా అర్థం చేసుకున్నా. తప్పుగా అర్థం చేసుకున్నారా? నేను డబ్బుల కోసం వచ్చానండి. అవునా, బిల్డింగ్ కొంటా అన్నారు. జీవితం. అయినా నేను కాల్ చేస్తానని చెప్పాను కదండి. భయం వేసిందండి, కాల్ చేయరేమో అని భయం వేసింది. రిస్క్ తీసుకోలేం కదా,
అసలుకే 10,000. నేను మరీ అంత మోసం చేసేదాన్ని కాదండి. అయినా పొద్దున్నుంచి నేనేం తినలేదు. తింటూ మాట్లాడుకుందామా? ఆకలి అవుతుంది. సరే ఎక్కండి, వెళ్దాం. ఈ బుర్రతో ఇంటర్వ్యూ పాస్ అయినట్టే. పట్టుకోండి. అవును, మీ ఇంటర్వ్యూ ఏమైందండి? నాకు జాబ్ వచ్చింది. కంగ్రాట్స్. అయితే నెక్స్ట్ మంత్ నాకు 10,000 ఇచ్చేస్తారు అయితే. అయ్యో, ఇవ్వకుండా ఎలా ఉంటానండి, ఇచ్చేస్తానులేండి. థ్యాంక్స్ అండి. అయితే పాప ఫోన్ నెంబర్ ఎలానో ఉంది. 10,000 ఇవ్వడానికి 1 మంత్ టైం ఉంది. ఈ లోపు పడేద్దాం. ఏంటండి? ఏం లేదండి. నేను ఇచ్చేస్తాను, పర్లేదు. అన్నా, బిల్లు కూడా పే చేస్తుందంటే వెళ్దామా? ఈ అమ్మాయి ఎంత స్పెషల్ రా. త్వరగా రండి. అయ్యో, మైలీ పక్కనేనండి. అవునా? మరి నేనెలా వెళ్ళాలి? ఉన్న మనీ అంతా బిల్కే పే చేసేసానండి. అయితే నేను ఇప్పుడు డ్రాప్ చేయాలా? అంతే కదండి. దేవుడా, ఈ అమ్మాయి తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో కాస్త అర్థమయ్యేలా చూడు స్వామి. కాదండి, మాదాపూర్ టు సైనిక్పురి, మళ్ళీ ఇదో డబ్బులు బొక్క. ఒక్క నిమిషం అండి, సైలెంట్గా ఉంటారా? హలో, జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ. సరే సరే, బాయ్. ఎవరండి కాల్లో? మీ నాన్నగారా? కాదండి. మీ అన్నయ్య? మరి బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా? దీనమ్మ జీవితం. వేరే వాళ్ళని డ్రాప్ చేసిన డబ్బులు వచ్చేవేమో. ఇప్పుడు టైం బొక్క, డబ్బులు బొక్క. ఏదో అంటున్నారు? ఏం లేదులేండి, మీరు వెళ్ళండి. వెళ్ళైన ఆడవాళ్ళకి తాలిబొట్లు మెట్లు ఉండేటట్టే ఇలా బాయ్ ఫ్రెండ్ ఉన్న అమ్మాయిలు కూడా ఏదో ఒకటి కనిపెట్టాలి. బాయ్ అండి. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడుగా, ఇంకా బాయ్ ఎందుకు, బొక్కలాగా. అబ్బచ్చా అబ్బచ్చా నీ మాటే నమ్మచ్చా. వచ్చావా? ఏరా, ఎలా అయింది ఈరోజు? అమ్మా, బాగుందిరా, చాలా బాగుంది. దోల తీరిపోయిందిరా బాబు. నా స్కూటీ ఎలా ఉందిరా? నీ స్కూటీకే ఏ అమ్మాయికి ఇవ్వలేదు, ఆ అమ్మాయి యాక్సిడెంట్ కూడా చేయలేదు. అమ్మాయా? యాక్సిడెంటా? రే, ఏం మాట్లాడుతున్నావురా? అంటే అదేరా, నేను ఏ అమ్మాయి అబ్బాయికి ఇవ్వలేదు, యాక్సిడెంట్ కూడా చేయలేదు అంటున్నాను. అలానా? హౌస్ ఓనర్ కాల్ చేశాడు రెంట్ కోసం. నీకు ఇచ్చిన కదా 10,000 ఇవ్వమని, నువ్వు ఇంకివ్వలేదా? రేయ్, రెంట్ గురించి మాట్లాడుతుంటే ఏం రెస్పాండ్ అవ్వేంట్రా? అవి అయిపోయారా? అయిపోయాయా? అయ్యేమన్నా కిచెన్లో ఉండే సరుకులా యూజ్ చేసుకుంటే అయిపోవడానికి? అంటే అవసరానికి వాడేశాను రా. కావాలంటే నువ్వు ఈ మంత్ ఇచ్చేసే, నీ నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తా. ఆల్రెడీ నేను ఇచ్చిన అయిపోయి అన్నావు కదరా, మళ్ళీ నేనే ఇవ్వాలా? నీకు ఉండడానికి రూమ్ ఇచ్చి, యూజ్ చేసుకోవడానికి నా బండి ఇచ్చి, రెంట్ కూడా నేనే కట్టాలా? అసలు ఈ జాబ్ నీ కోసం చేస్తున్నాను, నా కోసం చేస్తున్నాను, నాకే అర్థం కావట్లేదురా. సరే గాని తిన్నాకేముండవు? చపాతీ టమాటా కర్రీ. కాస్త త్వరగా చేయి, ఆకలేస్తుంది. ఇదేంది రోగ్. హలో, ఒసే, ఎప్పటి నుండి జాయినింగ్? రేపన్నుండే. ఆ మేనేజర్ గాడు కొంచెం క్రాక్ గాడంట, అని చూసుకో. ముందే మనం రికమెండేషన్. అది నేను చూసుకుంటానులే గాని నవీన్ని కలవాలి, కొంచెం డ్రాప్ చేయొచ్చు కదా? నాకు కొంచెం పని ఉంది, నువ్వు ర్యాపిడో ఓలా గానీ బుక్ చేసుకొని వెళ్ళు.
ర్యాపిడోనా? వద్దు, ర్యాపిడో వద్దు, నువ్వేరా. అయినా నవీన్ కార్డ్ని మీట్ అవ్వడం అంత అవసరమా? వాడు పేరు వింటేనే నాకు చిరాకు. నా కోసం. నీకోసం కాబట్టి నేను వస్తున్నాను. కానీ ఎన్నిసార్లు చెప్పాలి వాడిని వదిలేమని? అవసరమా వాడు? ఒసే, మంచోడేనే, కొంచెం ఓవర్ కేరింగ్ అంతే. నీకు టార్చర్ చేసేవాడికి ఓవర్ కేరింగ్ చేసేవాడికి డిఫరెన్స్ తెలియట్లేదా? కానీ నాకెందుకులే, నేను వస్తున్నా, రెడీగా ఉండు. సరే, బాయ్. సరే, నేను వెళ్తా. కాఫీ తాగెళ్ళొచ్చు కదా. లేదు, వెళ్ళాలి, నాకు టైం అయింది. సరే. నేనంటే లెక్కలే ఉండకపోయింది నీకు. ఏమైంది? ఎన్నిసార్లు చెప్పాలి దాంతో తిరగద్దని? ఫ్రెండ్ కదా. ఏంటి నాయనాడు సైకో శాడిస్టు వదిలేమని చెప్తుందా నీ ఫ్రెండ్? అయ్యో, అలా ఎందుకు చెప్తుంది? తనేదో ఫ్యామిలీ మ్యాటర్ డిస్కస్ చేస్తుంది. సరే, ఏంటో చెప్పు, కలుద్దాం అన్నావు. నాకు జాబ్ వచ్చింది. భయ్యా 2 కాఫీ. నిన్న కాల్లో చెప్పావు కదా. కలిసి చెప్పాలనిపించింది. అలాగే నీకు ట్రీట్ ఇద్దామని. ఏంటి, మనం చిన్నపిల్లలమా రోజు కలవడానికి, గంటలు గంటలు ఫోన్ మాట్లాడడానికి? అయినా రోజు ఎక్కడ కలిసాం? 1 వీక్ అయింది తెలుసా మనం కలిసి. అవును, నీ మ్యూజిక్ ట్రయల్స్ ఎంతవరకు వచ్చాయి? జరుగుతున్నాయి. ఏ హాయ్ రా. ఏ హాయ్ రా. హాయ్. సరే, నువ్వు వెళ్ళు, వీడితో మాట్లాడాలి. హ? ఏంటి అప్పుడేనా? వెళ్ళిపోమని చెప్పా కదా, ఇరిటేట్ చేయకు. నీకి బిల్ పే చేసి వెళ్ళు. సరే. కూర్చో. యారా, ఈ పిల్ల ఇంకా వదలలేదా? ఆ తర్వాత కానీ ఈరోజు ఎడ్డింగ్ చేస్తున్నావు. టీం సంగతి పక్కన పెట్టు, నువ్వు లాస్ట్ మ్యాచ్ అమౌంట్ ఇస్తేనే ఈసారి బెట్ వేయాలంటున్నారు. ప్రతిసారి ఇస్తున్నాం కదా, ఈ ఒక్కసారి కాగలేరా? ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి? ఉన్న డబ్బులతో బిల్ పే చేశాను. దగ్గరలో బస్ స్టాప్ ఉన్నా బాగుండేది. ఫ్రీ బస్ ఎక్కైనా పోతుండే. 200 అయ్యి టిప్ యాడ్ చేయొచ్చు కదన్నా. అఖిల్ గారు, మీరేంటి ఇక్కడ? మా పాకెట్లో డబ్బులు నిండాలంటే మేము ఇలా రోడ్ల మీద తిరగాలండి. అవును, మీరేంటి ఇక్కడ? బాయ్ ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను. ఓహ్, ఎక్కడా మహానుభావుడు? వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? అవును, ఆ డబ్బులేదో మీ బాయ్ ఫ్రెండ్ని అడగచ్చు కదా. చిచ్చి, బాయ్ ఫ్రెండ్ దగ్గర డబ్బులు తీసుకునే టైప్ కాదండి నేను. ఓహో, మరి ముక్కు మొహం తెలియని వాడి దగ్గర డబ్బులు తీసుకునే టైపా? అంటే అది డబ్బులు ఇచ్చి నేనేమో ఇలా రోడ్ల మీద కష్టాలు పడుతూ, డబ్బులు తీసుకునే మీరేమో కాఫీ షాపులు, రొమాన్స్లు, డేట్లు. బాగుందండి, చాలా బాగుంది. ఏంటండి ప్రతిసారి డబ్బులు తీసుకున్నాని ఓ నసపెడుతున్నారు? ఇచ్చేస్తానులేండి మీ డబ్బులు. ఇచ్చేస్తారైతే ఇచ్చేయండి, ఇప్పుడు ఇచ్చేయండి. ఇవ్వండి. ఇప్పటికిప్పుడంటే ఇవ్వలేరు కదా. నాకు ఒక 2 days టైం ఇవ్వండి, రిటర్న్ చేసేస్తా. సర్లేండి, నేను వెళ్తా. ఒక నిమిషం. ఇప్పుడు కాఫీ బిల్ మీరే పే చేశారు కదా. మీ ఫోన్ పోచాను కదా, డబ్బులు కూడా లేవు కదా. ఇప్పుడు డ్రాప్ కూడా నేనే చేయాలి కదా. ఒకవేళ నేను ఇక్కడ రాకపోయింటే మీ పరిస్థితి ఏంటండి? అక్కడ బిల్ పే చేసి ఇక్కడ ఇబ్బంది పడే బదులు ఆ బిల్ ఏదో మీ బాయ్ ఫ్రెండ్నే పే చేయమనసు కదండి. బాగోదేమో అండి. బాగోదా? అది నిజంగా నీ బాయ్ ఫ్రెండేనా?
అయ్యో నిజంగా నా బాయ్ ఫ్రెండేనండి. మాది చాలా సిన్సియర్ లవ్. సంతోషం అండి. కాఫీ షాప్లో రొమాన్స్లు ఆడుతోని పికప్లు డ్రాప్లు నాతోని. ఏంటండి? ఏం లేదులేండి, ఎక్కండి, డ్రాప్ చేస్తాను. పదండి. సరే అండి లేడీస్. హలో. ఒసే చెప్పే. నాకు చిన్న హెల్ప్ కావాలి. చెప్పు. అది ల్యాక్ చేయకుండా చెప్పు, నేను చాలా టైర్డ్గా ఉన్నా. అర్జెంటుగా నాకు 10,000 కావాలి. ఏంటి, ఆ నవీన్ గాడికి ఇవ్వడానికా? నా దగ్గర లేవు. అబ్బా అది కాదే, నాకే అవసరం ఉన్నాయి. అవునా? ఆ అవసరం ఏంటో చెప్పవా? కన్విన్స్ అయితే ఇస్తా. అలా అఖిల్ దగ్గర తీసుకున్నా, ఇప్పుడు అతనికి రిటర్న్ ఇవ్వాలి. స్టోరీ బాగుంది, నమ్మనులే, కానీ ఎందుకో ఆ నవీన్ గాడికి ఇవ్వడానికేమో అని కొంచెం డౌట్ వస్తుంది. ఒక పని చేయి, ఆ అఖిల్ని నా దగ్గరికి తీసుకొని రా, అప్పుడు ఇస్తా. ఇంత అనుమానం ఏంటి నా మీద? నా అనుమానం నీ మీద కాదు, ఆ నవీన్ గాడి మీద. సరే తీసుకొస్తా, చూసి నమ్మకం వచ్చాకే ఇవ్వు, సరేనా? సరే. నా మొహం చూస్తారేంటండి? డబ్బులు ఇస్తానని రమ్మన్నారు కదా. ఈ అక్క ఎవరు? వచ్చినప్పటి నుంచి పైనుంచి కింద సిటీ స్కాన్ చేస్తుంది. నువ్వేం చేస్తుంటావు? ర్యాపిడో చేస్తుంటాలేండి. చూడడానికి అలా లేవే. అంటే ఏంటండి, ర్యాపిడో చేసేవాళ్ళు ఇలానే ఉండాలనే పర్టికులర్ రూల్ ఏమైనా ఉందా? అంటే మేము మాత్రం నీట్గా స్టైల్గా ఉండకూడదా? అసలు మన పెద్దోళ్ళు ఏమన్నారో తెలుసా? పెద్దవాళ్ళు ఏమన్నారు? డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్నారు. అంటే ఎంత లేబర్ పనులు చేస్తే అంత డిగ్నిటీగా ఉండాలన్నమాట. ఓ, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఇది కాదు. ఏదో ఒకట్లేండి, మా ఇష్టం వచ్చింది మేము పెట్టుకుంటాం. ఆయన ఏంటి ఇంటర్వ్యూలు? డబ్బులు ఇస్తానని చెప్పి ఇస్తే వెళ్ళిపోతాం. హుసేయ్ ఏంటి క్వశ్చన్స్? ఉంటే ఇవ్వు, లేదంటే లేదు. రైట్ క్యాన్సిల్ చేసుకో. సరే, సెండ్ చేస్తా. ఇచ్చేస్తుందండి. చేసా చూసుకో. అదేదో నాకే డైరెక్ట్గా పంపించవచ్చు కదా. వచ్చాయి, థ్యాంక్స్. సరే సరే, నేను వెళ్తున్నా, నాకు చాలా వర్క్ ఉంది. వెళ్ళిపోయిందా మీ ఫ్రెండ్? వెళ్ళిపోయింది. సరే, డబ్బులు పంపండి. ఒక్క నిమిషం అండి, చిన్న కాల్ ఉంది, మాట్లాడేసి వస్తాను. త్వరగా రండి, వెళ్ళాలి. ఓకే అండి, అలాగే. హలో. హాయ్ నిక్కీ. చెప్పు. ఏం చేస్తున్నావు నిక్కీ? ఏం లేదు, చెప్పు. అవునా, సరే కానీ ఒక 10K ఉన్నాయా? 10Kనా? అంటే అది డాడీని హాస్పిటల్ తీసుకొచ్చా, కొంచెం అమౌంట్ తక్కువ ఉన్నాయి, పైగా నా క్రెడిట్ కార్డ్ కూడా వర్క్ అవ్వట్లేదు. అంకుల్ ఎప్పుడు వచ్చారు? మొన్న కలిసినప్పుడు చెప్పలేదే. హెల్త్ బాగాలేదని ఈరోజు మార్నింగ్ వచ్చాడు. అయ్యో అవునా? ఏ హాస్పిటల్? నేను కూడా వస్తా. అయ్యో నువ్వెందుకు రావడం? ఆ 10K పంపించావనుకో నేను తీసుకుంటా. రేపు ఎట్లాగో మార్నింగ్ నేను కాల్ చేస్తా కదా, రేపు వచ్చి చూడు. ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకు? అది కూడా కరెక్టే. పంపిస్తున్నావా? 10K అంటే నాన్న కాబట్టి అడిగా. సరే పంపిస్తా. సరే. హలో, పంపించా చూడు. వచ్చాయి నిక్కీ. సరే, రేపు కలుద్దాం. సరే సరే సరే, నేను మళ్ళీ కాల్ చేస్తా. బాయ్ బాయ్ బాయ్. రే, తను ఏదో చెప్తున్నట్టుందిగా. హే లైట్రా, ఈరోజుకి డబుల్ సెట్.
స్ట్రాంగ్ టీం ఏంటో చూడు, వేసేద్దాం. మరి రేపు తను కాల్ చేస్తే నేను చూసుకుంటా లేరా. అన్నా ఎంతైంది? లేట్ ఏంటండి, డబ్బులు పంపించుకుందాం మళ్ళీ. పంపిస్తే నేను వెళ్తాను, ఇప్పటికే లేట్ అయింది. మీ డబ్బులు ఆ, నా డబ్బులే ఇస్తానని ఇక్కడ రమ్మన్నారు. గుర్తుందండి. ఓ గుర్తుందా, మర్చిపోయారేమో అనుకున్నాను. పంపించండి. నాకు ఒక 1 వీక్ టైం ఇస్తారా? రిటర్న్ చేస్తాను. అదేంటండి, ఇప్పుడే డబ్బులు ఇస్తానని చెప్పారు కదా. ఇందాకుండే ఇప్పుడు లేవు. లేవా? లేవేంటి? నాకు ఒక 1 వీక్ టైం ఇవ్వండి, నేను రిటర్న్ చేసేస్తాను. అది కాదండి, మీరు ఇప్పుడు ఇస్తాననే రమ్మన్నారు కదా. అంటే ఇప్పుడు లేవు. మీరు డబ్బులు ఇస్తానని చెప్పి వచ్చిన రైలు కూడా క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ ఉన్నాను చూడండి. నాది బుద్ధి తక్కువ. అయ్యో సారీ అండి. సరే, డ్రాప్ చేస్తా పదండి. పర్లేదండి, నేను వెళ్ళిపోతాను. లేట్ అయింది, ఒక్కరే వెళ్తారు. డ్రాప్ చేస్తా పదండి. హలో నవీన్, చెప్పనికి ఇక్కడ బస్సులేవి రావట్లేదు, చాలా లేట్ అయిపోయింది. ర్యాపిడ్ బుక్ చేసుకో. ఈ టైంలో సేఫ్ కాదేమో. మరి ఈ టైంలో నేను బయటికి రమ్మన్నాడు, ఇప్పుడు నాకు కాల్ చేసి డ్రాప్ చేయమని అడుగుతున్నావు. నీ ఇష్టం, ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపో, నేను వర్క్లో ఉన్నా. అది కాదు. లేట్ అయింది, ఒక్కరే వెళ్తారు. డ్రాప్ చేస్తా పదండి. మంత్లీ టైంకి శాలరీ తీసుకొని క్రెడిట్ కార్డ్ ఈఎంఐస్ పే చేసుకోవడం కాదు, వర్క్ కూడా టైంకి ఎలా చూడు, అర్థమైందా? అయిపోయిందా? ఎలాగో మాదాపూర్ వచ్చాం, మిగతా కాల్ చేద్దాం. హలో. హలో నిఖిత. హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఏం లేదు. ఏంటి కాల్ చేశారు? ఏం లేదు, నేను మాదాపూర్ సైడ్ వచ్చాను, అలానే మీరు గుర్తొచ్చి కాల్ చేశాను. ఇదేంటి మాట్లాడట్లేదు, ఫోన్ కట్ చేసిందే ఏంటి? లైన్లోనే ఉన్నా. అయ్యో సారీ అండి, మీరు ఫోన్ కట్ చేశారనుకొని. అదే మీరు ఇవ్వాల్సిన 10,000 కూడా గుర్తు చేసినట్టు ఉంటుందని. ఇస్తాంలే నీ పొడి 10,000. ఎప్పుడు చూడు డబ్బు డబ్బు అని. అవతల వాళ్ళ ఫీలింగ్స్ ఏమైపోయినా పర్లేదు, కానీ మీ డబ్బులు మాత్రం మీకు కావాలి. తిరిగిచ్చేస్తా. పెట్టే. అయినా ప్రతిసారి కాల్ చేసి డబ్బుల గురించి గుర్తు చేయకు, నాకేం మతి మరపు లేదు. ఏంటో ఫీల్ అయినట్టుంది, మన డబ్బులు మనకి ఇవ్వడానికి కూడా ఫీల్ అయిపోతారు. వీడేంటి ఇక్కడ ఉన్నాడు? డబ్బులు ఇస్తా అంటే కొంపతీసి ఇప్పుడే ఇస్తా అనుకున్నాడా ఏంటి? అయినా వాడి డబ్బులు తీసుకుని వాడి మీద కోప్పడితే ఎలాగే? ఇప్పుడు ఏమంటాడు? హాయ్. ఐఎమ్ సో సారీ. సారీ అండి, యాక్చువల్లీ నేను డబ్బుల కోసం కాల్ చేయలేదండి. ఎలానో ఇటువైపు వచ్చా కదా అని సరదాగా కాల్ చేశాను. మీరు ఎందుకు ఏంటి అని అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక 10,000 మ్యాటర్ ఎత్తాను. నిజంగానా? నిజంగా అండి, కావాలంటే నా బండి మీద ఒట్టు. మంచోడే, అనవసరంగా తిట్టా. నేను సారీ చెప్పాలండి, మరీ అలా తిట్టకుండా ఉండాల్సింది. అయ్యో పర్లేదండి, మీరేదో వర్క్ టెన్షన్లో ఉండి అలా అని ఉంటారు.
ఇట్స్ ఓకే. ఆ, అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? సరే. మా ఇల్లు పక్కనేగా. మెడికల్ షాప్కి వెళ్తుంది, పైన వర్షం పడుతుంది, వెదర్ రొమాంటిక్గా ఉంది, ఇల్లు పక్కనే అంటుంది. వాతావరణం ఏదో చెప్తుందిరా అఖిల్. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తప్పు. అసలు ఈ కాలంలో అందరూ తప్పులే చేస్తున్నారా? తను తప్పు చేసే మనిషి కాదురా. కానీ అలాంటి వాళ్ళే తప్పులు ఎక్కువ చేస్తున్నారా? హే, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావురా. అసలు ఆలోచించడం తప్పే కాదురా. మీరేంటి ఇంకా ఇక్కడే ఉన్నారు, వెళ్ళలేదా? అంటే ఇవి నా కోసం కదా. హలో, మిమ్మల్నే. అంటే మీరు మెడికల్ షాప్కి వెళ్ళారు, ఒంట్లో బాగాలేదేమో, ఇంటి దాకా నేనే డ్రాప్ చేద్దాం అనుకున్నా అండి. నాకు కాదండి, మా నాన్నకి. ఏమైందో? మో ఏం లేదులేండి, మీరు వెళ్ళండి, నేను వెళ్తున్నా, బాయ్. మూర్ఛ రోగం అనుకుంటా. ఇంకా జీవితం మొత్తం ఈ హెల్మెట్లు పెట్టుకోవడమే. ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశం మంచ తాకుతున్న గుండెనే. ఎలారా చెప్పరా మామ? ఏంట్రా మంచి జోష్ మీద ఉన్నా? అలా ఏం లేదు మామ, నేను నార్మల్గానే ఉన్నా. నాతో అబద్ధం ఎందుకులే కానీ నిజం చెప్పు. చెప్తాలే కానీ నాకు ఒక డౌట్ క్లారిఫై చేస్తావా? ఫస్ట్ నువ్వు చెప్పరా. ఒక అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నా కూడా మనతో క్లోజ్గా బిహేవ్ చేస్తుందంటే ఏంట్రా అర్థం? మనకు పోయే కాలం వచ్చిందని అర్థం రా. అదేంటి మామ అలా అంటావు? మరి సింగిల్గా ఉన్న అమ్మాయి మనతో క్లోజ్గా ఉంటేనే ఏ ప్రాబ్లం వచ్చి మీద పడుతుందో అర్థం కావట్లేదురా. అలాంటిది బాయ్ ఫ్రెండ్ ఉన్న అమ్మాయిలు, హస్బెండ్ ఉన్న ఆంటీలు మనతో క్లోజ్గా ఉంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అని మనకు జుట్టుకుంటేనే అర్థం రా. నిఖితా నాతో క్లోజ్గా ఉందని నిక్కులరా. నిఖితానా? రేయ్ రేయ్, నిఖితా ఎవర్రా? అసలు వీళ్ళు నా స్కూటీ తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు రోజు? నిఖిత, రే అఖిల్, వెంటనే ఫోన్ ఎత్తుకు. మరీ డిస్ప్లేట్గా ఉన్నాం అనుకుంటారు, కాసేపు ఆగిన తర్వాత లిఫ్ట్ చేద్దాం. లిఫ్ట్ చేద్దాం. ఇదేంటి ఎంత భయం కట్ చేసింది? మనమే కాల్ చేద్దాం. The number you have dialed is currently busy. బిజీయా? Please try again later. థూ, నీకెందుకురా సిగ్గు పౌరుషాలన్నీ? బుద్ధిగా కాల్ ఇచ్చినప్పుడు లిఫ్ట్ చేయొచ్చుగా. ఇంకేముందలే, పడుకో, పడుకో. ఇంక నీది నువ్వే. హలో నిఖిత గారు. హలో అఖిల్. ఏంటండి ఈరోజు ప్లాన్స్? ఏముంటాయి, ఎలాగో అలా ఈవినింగ్ వరకు టైం పాస్ చేసి ఇంటికెళ్ళి పడుకోవడమే. ఇదేంటి ఎంత మాట అనిసింది? దీన్ని కలవకుండా రోజు గడవదే. హలో, ఉన్నారా? అదే నిఖిత గారు. ఏదో అంటున్నారు. నిఖిత, ఏంటిది?
ఏమైంది? ఏమైందా? ఒక్క వర్క్ అయినా కరెక్ట్గా కంప్లీట్ చేసావా? చిన్న ప్రాజెక్టే కదా, కోడింగ్ సరిగ్గా రాయడం రాదా? నీ టీం వాళ్ళే నీ మీద కంప్లైంట్ ఇస్తున్నారు సరిగ్గా వర్క్ చేయడం లేదని. ఇచ్చిన పని టైంకి చేయవు, పోనీ లేట్గా చేసినా కరెక్ట్గా చేస్తావంటే అది లేదు. డైలీ ఆఫీస్కి వస్తావు, ఫ్రెండ్స్ అందరికి కాల్ చేస్తావు, టైంపాస్ చేస్తావు, వెళ్ళిపోతావు. నువ్వు వెయిట్ చేసినా సరే ఈరోజు నీ వర్క్ ఫినిష్ చేసి వెళ్ళు. హలో, ఏంటి? హలో, వెయిట్. ఎందుకు ఏంటి అని అడగకుండా నేను చెప్పేది విని ల్యాప్టాప్ తీసుకుని కిందకి రా. నీకేమైనా పిచ్చా? అరవద్దని చెప్పా కదా, ముందు ల్యాప్టాప్ తీసుకుని కిందకి రా. ఏంటి ఇక్కడేం పని నీకు? అయినా ల్యాప్టాప్తో నీకేం పని? డబ్బులు ఇవ్వలేదు కదా, తీసుకుని తాగట పెడదామని. హ, ఆఫీస్ ల్యాప్టాప్ ఇది. తెలుసులే ఇటీ, నిజంగా తాకట్టు పెట్టావుగా. అది ఒక్కటే మిగిలింది ఇటీ. నీకు ఇచ్చిన ప్రాజెక్ట్ ఇదేనా? అవును. ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు? అయిపోయింది, తీసుకెళ్ళి మీ మేనేజర్కి సబ్మిట్ చేయి. ఏంటి చేసేసావా? ఎలా? అదంతా తర్వాత మాట్లాడదాం కానీ ముందు తీసుకెళ్ళి సబ్మిట్ చేయి. సరే, ఇప్పుడే వస్తా. ఎక్కడికి వెళ్ళకు, ఓకేనా? ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు, ఓకేనా? సరే. భాస్కర్, నువ్వేంటి ఇక్కడ? అయినా నిన్ను వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు నాకు కనపడదు, ఇంటికి వెళ్ళదని చెప్పాను కదా. వర్క్ ఫినిష్ అయింది, మీకు మెయిల్ చేసా. మెయిల్ చేసావా? ఇంత ఫాస్ట్గా చేసావా? అవును. అదేదో ముందే చేయొచ్చు కదా. ఇప్పుడు చేద్దామని అప్పుడు చేయలేదు. అయినా మీరు అడిగింది ఇచ్చాను కదా. కోడింగ్లో ఏమైనా డౌట్ ఉంటే మెయిల్ చేయండి. వెళ్తా, బాయ్. మెయిల్ చేయాలా? ఎక్కడ పుట్టిందో పుట్టింది, పుట్టింది పుట్టిది వచ్చింది. హే, ఏం లేదు, బయటికి వెళ్దామా? ఏంటో అన్నీ సింక్ అయిపోతున్నాయి. చాలా థ్యాంక్స్. వాడి ఫేస్ చూడాలి, ఒక్కసారిగా మాడిపోయింది. అవును, నీకు ఇదంతా ఎలా తెలుసు? అంటే నువ్వు కాల్ మాట్లాడే ఖర్చు చేయలేదు, వాడు తిట్టిందంతా నేను విన్నాను. అవునా? అయినా కోడింగ్ ఇదంతా ఎలా తెలుసు? హలో మేడం, మేము బీటెక్ చేసాం, అమీర్పేటలో ఉన్న అన్ని కోర్సులకి ఫీజు కట్టాం. మరి ర్యాపిడో? ఏ జాబు లేక వచ్చే వరకు ఖాళీగా ఉండలేక. అవునా? సారీ అండి, మీరు ఇంత టాలెంటెడ్ అని అనుకోలే. మరీ అంత టాలెంటెడ్ కాదేమోనండి. ఒకవేళ టాలెంటెడ్ అయి ఉంటే ఈ పాటికి జాబ్ వచ్చేది కదా. వస్తుందిలేండి, నాకే వచ్చింది, మీకు రాదా? అవును, నాకు కూడా అదే డౌట్, ఎందుకు మీకెలా జాబ్ వచ్చిందండి?
నేను చెప్పండి, లంచం ఇచ్చారు కదా. ఏ చిచి, మీకు 10,000 ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు. నేను ఎక్కడి నుంచి ఇస్తా లంచం? అది నిజమే. సౌమ్య రికమెండేషన్. మీలాంటి వాళ్ళు జాబులు సంపాదించడం బట్టే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా అయింది. అంటే ఏంటి, ఇప్పుడు నా ఒక్క జాబ్ వల్ల నీకు జాబ్ రాలేదంటవా? అలా అనట్లేదు, అది ఒక కారణమే అంటున్నా. సర్లే, ఏదో హెల్ప్ చేస్తున్నావు కదా అని అన్ని మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే రేపటి నుంచి ఏ హెల్ప్ లేకుండా అంతా మీరే చూసుకుంటారు అనమాట. అబ్బో, ఈ రోజంటే ఏదో ఆలోచిస్తూ తప్పుగా చేసాం. ప్రతిసారి అలా అవ్వదు కదా. అవునా, నేను ఇంక అమ్మాయి కదా ఏదో ఇబ్బంది పడుతుంది హెల్ప్ చేద్దాం అనుకున్నా. సరే అయితే ఇంక మీ పని మీరే చూసుకోండి. అమ్మో, మనకి ఇలాగో వర్క్ రాదు, వచ్చేదాకా పక్కన పెట్టుకుందాం బెటర్. ఇది అన్నట్టున్నారు. అలా అని కాదు, మనం ఫ్రెండ్స్ కదా, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి కదా. పని నాదే, పేమెంట్ నాదే అనమాట. ఇదేమైనా ఎర్రబోసా, డ్రైవర్ రాకముందే కూర్చున్నావు. ఏవండి, మీకు హెయిర్ ఫాల్ అవుతుంది. లైఫ్ డౌన్ ఫాల్ అయితే పట్టించుకోవట్లేదు, ఇంకా హెయిర్ ఫాల్ పట్టించుకోవాలా? ఇదొకటి నా జీవితంలో ఎంత ఏరైంది. నువ్వు సమోసా తినలే? కావాలా? వద్దమ్మా, నేను వర్క్ చేసుకోవాలి, లేదనుకో మళ్ళీ నా బాస్ నన్ను తిడతాడు. ఏదో హెల్ప్ చేస్తున్నంత మాత్రాన అంత ఎటకారం ఏం వద్దులే. హెల్పా? నీ వర్క్ నేను కొంచెం చేస్తే హెల్ప్ అంటారు, మొత్తం వర్క్ అంతా నేనే చేస్తే హెల్ప్ అనరేమో. నేను వెళ్ళిపోతా, ఇటు ఇవ్వు. హే పౌరుషానికి ఏం తక్కువ లేదు. తిండి తిండి. అనవసరంగా రీల్స్ చూసా, ఇప్పుడు స్పైసీగా బిర్యానీ తినాలని ఉంది. ఏం చేద్దాం? ఆర్డర్ పెట్టుకుందామా? వద్దులే, నేను ఒక్కదాన్నే తినాల్సి వస్తుంది. హలో హలో, చెప్పు. లంచ్కి వెళ్దామా? నీకు వేరే పని లేదా? ఎప్పుడు చూడు కాఫీకి లంచ్ కలుద్దామంటావు. అదేదో నేను ఎక్కడికి పిలిస్తే అక్కడికి వచ్చినట్టు చేస్తాడు. ఇలా నాకు నేను వండుకొని తిని ఎన్ని రోజులైందో. నిఖిత. హలో. హలో, ఏం చేస్తున్నారండి? ఇప్పుడే నా చేత్తో నీ కుకింగ్ చేస్తున్నానండి. అవునా, నేను లంచ్కి పిలుద్దామని కాల్ చేశా. అయ్యో, నేను ఇంకా చేసుకోలేదండి, చేసుకుందాం అనుకున్నాను, జస్ట్ అనుకున్నాను అంతే. ఇంతలో మీరే కాల్ చేశారు. పర్లేదులేండి, మీరు కుక్ చేసుకోండి, నేను వెళ్తానులేండి. అయినా ఇంట్లో రోజు తిని తిని బోర్ కొడుతుంది. మీరు ఎక్కడున్నదో చెప్పండి, వెంటనే వచ్చేస్తాను. సరే అండి, నేను లొకేషన్ పెడతా. ఓకే అండి. అవును, డబ్బులు కావాలి కదా. ఇప్పుడు టీ షాప్ అంటే 4 సమోసాలు 2 టీలు 70 రూపాయలు అయిపోద్ది. ఇప్పుడు రెస్టారెంట్ అంటే మినిమం 1500 కావాలి. ఏ బకరా గడిస్తాడు? ఏంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? చెప్పరా. గ్యాస్ అయిపోయిందిరా. ఇప్పుడు అది చెప్పడానికి కాల్ చేసావా?
అంటే ఆకలిగా ఉందిరా, వండుకొని తినాలి కదా. సరే నేను ఆర్డర్ పెడతాను, తిను. వద్దొద్దు, నా చేతితో నేను చేసుకొని తింటేనే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుందిరా. నీ చెప్ప నువ్వు నీ పిల్లలకి స్నానం చేపిస్తున్నావా? నీ చేతులతో చేపిస్తే సాటిస్ఫై అవ్వడానికి. అలా కాదురా, మరి ఇంకెలారా? అంటే 1500 ఇస్తే గ్యాస్ సిలిండర్ తెస్తారా? రే సిలిండర్ 800 కదరా. ఆ, అంటే అది అప్పుడురా, ఇప్పుడు రేట్లు పెరిగాయి. 1500 పేపర్ చూడలే. ఛీ, దీనబ్బా. ఈ సిలిండర్ రేట్స్, పెట్రోల్ రేట్స్ అన్నీ పెరిగిపోతున్నాయి, ఒక్క నా శాలరీ తప్ప. సరేలే పంపుతున్నాను, చావు. ఎర్రి పువ్వా, ఈడెర్రి పువ్వేనా? పంపాడు ఎర్రి పువ్వే. ఎందుకు ఇంత లేట్గా వచ్చావు? ఎలాగో ఎంత దూరం వచ్చాం కదా, ఓ రైడ్ కంప్లీట్ చేసుకుని వద్దామని వచ్చానులేండి. సరిపోయింది. అయినా నేను వచ్చిన వరకు ఆగట్లేదుగా, తింటున్నారుగా, తినండి. మీరు కూడా స్టార్ట్ చేయండి. బొక్కలేవి. ఓన్లీ రైసా? అవును, ఈరోజు సడన్గా లంచ్కి ఏంటండి? ఊరికే బిర్యానీ తినాలనిపించింది, ఒక్కదాన్ని ఏం వెళ్తా అని నిన్ను పిలిచా. అదే మాకు తినాలనిపించి ఏ అమ్మాయికైనా పిలిస్తే వస్తుందా? ఒక్కరు రారు. ఎందుకు రారు? నెక్స్ట్ టైం నీకు ఎప్పుడైనా బిర్యానీ తినాలనిపించింది అనుకో, నన్ను పిలు, నేను వస్తా. అవును, మీ బాయ్ ఫ్రెండ్కి పిలవచ్చు కదా, నన్ను ఎందుకు పిలిచావు? అవన్నీ ఇప్పుడు ఎందుకు, తిను. నిఖిత, నేను మళ్ళీ చేస్తాను, నాకు నువ్వేంటి ఇక్కడ? ఇతనెవరు? నవీన్, మా క్లయింట్. క్లయింటా? మా ఆఫీస్ వాళ్ళు మీటింగ్ అరేంజ్ చేయమన్నారు. బాయ్ ఫ్రెండా? టైంలో ఇలా రెస్టారెంట్ చూడడానికి సైకోగల్లాగా ఉన్నాడు. ఆయన ఈ కాలంలో అమ్మాయిలు సైకోగల్కే పడతారులే. సార్, ఏం చేస్తాం. హీఈస్ మై బాయ్ ఫ్రెండ్ నవీన్. సార్, ఇంకా మన ప్రతాపం చూపిద్దాం. హాయ్ నవీన్. హాయ్. యూ కెన్ జాయిన్ విత్ అస్. పర్లేదు, మీరు కానివ్వండి. పుత్తు. No, no. Actually, we order some extra rice. You can sit here. ఇదేం సీరియస్ చూస్తుంది? హే నిఖిత, నీ డౌట్స్ అని క్లియర్ అయ్యాయి కదా? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? అర్థమైంది సార్, ఈ సంగతి తర్వాత చెప్తా. ఏంచి? అదే ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ అర్థమయ్యాయి, మీకు అప్డేట్ చేస్తా అంటున్నా. ఓ కూల్ కూల్. సో యూర్ నవీన్ రైట్? యా. యా. వాట్ డూ యూ డూ? నేను మ్యూజిక్ కంపో. One second. Business card. Yeah. Come again? మ్యూజిక్ కంపోజ్ చేస్తా. ఎవడో చేసి తప్పుతున్నాడు. Pardon? అదే అండి, మ్యూజిక్ కంపోజ్ చేస్తూ ఉంటాను. ఇడి అబ్బాయిడికి. ఎక్కడున్నావు భయ్యా? నేను రావట్లేదు భయ్యా, ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకో. ఇందాక నుంచి కాల్ చేసి దొప్పుతున్నావు. నేను లొకేషన్లో ఉన్నా. నేను లొకేషన్ రావట్లేదు భయ్యా, నడుచుకుని వెళ్ళిపో. బైక్ మీద కనీసం ఏమో చేయాలండి. క్లయింట్ అన్నావు, రైడ్ లొకేషన్ క్యాన్సిల్ అంటున్నాడు. అంటే అది యాక్చువల్లీ నేను ముంబై నుంచి వచ్చా కదా మీటింగ్ కోసం. మళ్ళీ మీటింగ్ అయిపోయిన తర్వాత ముంబై వెళ్ళిపోవాలన్నమాట. అందుకోసమే నేను ప్రైవేట్ ప్లేన్ బుక్ చేసుకున్నా ఆన్లైన్లో. అది రన్వే మీద రెడీగా ఉంది, వచ్చేసే అంటున్నాడు. ఎలా అంటున్నాడు? ప్రైవేట్ ఫ్లైట్స్ అలా కూడా బుక్ చేసుకోవచ్చా? ఇప్పుడు మనం ఊలా, ఊబర్, ర్యాపిడో ఎలాగైతే బుక్ చేసుకోవచ్చో అలానే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట ప్రైవేట్ ఫ్లైట్స్. నీకు తెలీదా? తెలుసు, చేసుకోవచ్చు. అలా అవుతుందా?
కాబట్టి క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. చూడు ఎలా క్యాన్సిల్ చేశాను. అక్కడికి చూస్తున్నాడు. సార్ మన మీటింగ్ అయిపోయింది అనుకుంటా, వెళ్ళాలి, లేట్ అవుతుంది. అవునా? నాకు అదే అనిపించింది, దొరుకుతామేమో అని. ఇక్కడ నుంచి సరే వెళ్ళి నవీన్, నేను ఆఫీస్ ఇదంతా అయ్యాక కాల్ చేస్తా. సరే అయితే బాయ్. బాయ్ బ్రో. నవీన్. 1500 మిగిలింది. రన్వే మీద ఫ్లైట్, ప్రైవేట్ ఫ్లైట్, ఆన్లైన్ బుకింగ్. మరి నువ్వు డౌట్స్, మీటింగ్స్, క్వశ్చన్స్. అవును, మీ బాయ్ ఫ్రెండ్ అంటే ఎందుకు అంత భయపడతావు? అంటే వేరే అబ్బాయితో చూస్తే వేరేలా అనుకుంటాడేమో అని. బచ్చా, మరి కాల్ వచ్చినా భయపడతావు? అదంతా ఎందుకులే, వదిలేసే. నిక్కీ, నీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? అదో పెద్ద స్టోరీ, నీకెప్పుడని చెప్తాలే. కొంప తీసి ఎటో వెళ్ళిపోయింది మనసులాగా లాగ్ స్టోరీ కాదు కదా? అంత గొప్ప స్టోరీ కాదు. ఏంటి అది గొప్ప స్టోరీయా? అవునులే, లవ్లో ఉన్న లాగ్ స్టోరీ కూడా క్లాసికల్ హిట్లా ఉంటుంది. అవును, నిన్నెప్పుడు అడగలేదు, నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? అంత టాలెంట్ మా దగ్గర లేదులేండి. దానికి టాలెంట్ ఎందుకు? టాలెంట్ ఎందుక? మనకు నచ్చిన అమ్మాయితో మాట్లాడడానికి టాలెంట్ కావాలి, మాట్లాడిన అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి టాలెంట్ కావాలి, ఇంప్రెస్ చేసిన అమ్మాయిని ఎక్స్పెక్టేషన్స్ తగ్గకుండా మెయింటైన్ చేయడానికి టాలెంట్ కావాలి. అసలు నాలాంటి జాబ్ ఉన్నోడికి ఏ అమ్మాయి పడుతుందండి? కానీ పడేసే టాలెంట్ కావాలి. గిఫ్ట్లు ఇవ్వాలి, అబద్ధం చెప్పాలి, సపోర్ట్ చేయాలి, కేర్ చేయాలి, ఆఖరికి వాళ్ళ అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, బావ, మరదలు మనకు నచ్చని తన బెస్టీకి కూడా పొగడాలి. అంత టాలెంట్ మన దగ్గర లేదండి. అందుకే ఇలా సింగిల్గా ఉండిపోయాను. చాలా ఫ్రస్ట్రేటెడ్లో ఉన్నట్టున్నావు. అయినా అందరు అమ్మాయిలు అలా ఉండరు. నిన్నులా ఇష్టపడే అమ్మాయిలు కూడా ఉంటారు. వాళ్ళు మనకు నచ్చరే. అర్థం కాలేదు. మనం ఇష్టపడే వాళ్ళకి మనం నచ్చం, మనల్ని ఇష్టపడే వాళ్ళు మనకు నచ్చరు. ఇది యూనివర్సల్ ట్రూత్. ఒకవేళ నచ్చినా కూడా ఏ ఫ్రెండ్గానో లేదా బ్రదర్గానో సెటిల్ అయిపోతాం. కొన్నిసార్లు మనం ఇష్టపడే అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ కూడా ఉంటాడు. అది మన కర్మలేండి. సైలెంట్గా ఉంటావు కానీ చాలా విషయం ఉంది నీలో. సరే, ఆఫీస్ టైం అవుతుంది, పదా. అసలు నేను చెప్పింది పిచ్చిదానికి ఏం అర్థమైందో ఏంటో. సరే, వస్తున్నా. హాయ్ రా, నాకు కూడా ఒక కాఫీ. గ్యాస్ అయిపోయిందన్నా? అవును కదా, అవునరా, అయిపోయింది. అయిపోయిన గ్యాస్తోనే కాఫీ పెట్టుకొని తాగుతున్నా. ఇప్పుడు జోకేసాడా? సర్లే, మేబీ నేను గ్యాస్ సిలిండర్ ఆన్ చేయకుండానే లైట్ చేసినట్టున్నాను రా, అందుకే గ్యాస్ ఎలాగలేదేమో. ఓహో, అయితే నువ్వు గ్యాస్ సిలిండర్ తేలేదుగా? తేలేదురా మామా. నా 1500 ఎవరా? తీస్తున్నా. 200 ఏంట్రా? నేను పంపించింది 1500 కదా. అంటే నేను గ్యాస్ సిలిండర్ తేడానికి వెళ్ళాను రా, కానీ రేట్లు పెరిగాయని చెప్పాను, గుర్తుందా? అవును. రేట్లు పెరిగాయని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ స్ట్రైక్ చేస్తే గ్యాస్ సిలిండర్ ఇవ్వలేదురా. ఎలాగో ఎంత దూరం వచ్చాను కదా అని చెప్పి రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తినేసి వచ్చాను మామ. అలా అయినా బిర్యానీ 250 వేసుకున్నా అంత అవ్వదు కదరా. పాయింటే, మొన్న మన ఇంటి దగ్గర రెస్టారెంట్ ఫుడ్లో బలిపడింది అన్నారు, గుర్తుందా? అవును. అది గుర్తొచ్చి భయమేసి ఇక్కడి నుంచి మాదాపూర్ వెళ్ళి మాదాపూర్ రెస్టారెంట్లో ఫుడ్ తినేసి వచ్చాను రా. మిగిలిన డబ్బులతో నీ బండిలో పెట్రోల్ కూడా కొట్టించా. కిందకెళ్ళి బండి నుంచి చూడు మామా. ఓహో, పెట్రోల్ కొట్టించుకున్నా మరి మాదాపూర్ వెళ్ళి బిర్యానీ తినొచ్చావా? అవును మామా. నిజం చెప్పురా, మీ నాన్న మైసూర్ మహారాజ్ కదా? కాదే, మా ఏరియా కిరాణా కొట్లో ఓనరు. మరి ఎందుకు నీకు 1300 రూపీస్ బిర్యానీ? అంటే ఏంట్రా ఇప్పుడు, నేను బిర్యానీ కూడా తినకూడదా? బిర్యానీ తినే స్వతంత్రం కూడా నాకు లేదా? అంతేరా, మీలాంటి రిచ్ ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేయకూడదు. నాదిరా తప్పు, నాది తప్పు. ఈసారి నుంచి నేను పులిహోర తింటాను. రిచ్చా? నేనా? ఏరా, నువ్వు వర్క్ వెళ్ళలేదా? వీకెండ్ మావా.
నువ్వు చేస్తున్న వర్క్ వీకెండ్స్ కూడానా? ఏంట్రా అంత చీప్గా చూస్తావు? మేం మాత్రం మనుషులం కదా, మాకు మాత్రం వీకెండ్లో ఉండవా? ఆపరా, పని మానేయడానికి కాకపోతే నీకెందుకురా ఈ మాటలు? మావా మూసుకొని టీవీ చూడు. వీడికి ఎలా చెప్పాలి? మావా ఏంటి? బీర్ తాగుదామా? నా దగ్గర డబ్బులు లేవురా. అలా అంటావేంట్రా? ఎప్పుడే నీకు డబ్బులు అడిగానా? అడిగా అనుకో, కానీ తాగడానికి అడిగానా? అలా చూస్తావేంట్రా? ఇప్పుడు అడగలేదు కదా. అడగలేదులే కదా, పదా. ఈ ఫేస్ ఏంటి సేమ్ నిక్తలా ఉంది, ప్రేమలో ఉన్నానేమో. చెప్పరా. ఆల్రెడీ ఉందిరా, అయిపోయాక చెప్దాం. నేను అడిగింది బీర్ గురించి కాదు, నీ మనసులో ఉన్న మ్యాటర్ గురించి. రే ఎలా మామ ఎంత టాలెంటు? బర్త్డే రోజు, బీటెక్ పాస్ అయిన రోజు బీర్ అడిగినా కూడా ఇప్పించిన ఫ్రెండు రా నువ్వు. అలాంటిది ఇలా సడన్గా బారుకు తీసుకొచ్చి బీర్ ఇప్పించావంటే నీ మనసులో ఏదో ఉందని, అది నాకు చెప్పాలని నువ్వు తప్పిస్తున్నావని నాకు అర్థమైంది. విషయం ఏంటో చెప్పు. మావా నువ్వు చాలా టాలెంటెడ్ రా. పొగడతలాపే విషయం చెప్పరా. అటు చూడు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఈడేంటి ఇలాగే ఉండిపోయాడు? కొమ్మ తీసుకెళ్తే మంత అయ్యాడు ఏంటి? బతికే ఉన్నాడు. ఎవరికి చెప్పి ఆ పిల్లకి తీసుకెళ్ళిస్తావా? అంటే ఇప్పుడు ఇంత బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చెప్తే నీ స్కూటీ మీదకి వెళ్ళిందారా నీ కాన్సన్ట్రేషన్ అంతా? నీకు ఆ పిల్ల ఇంపార్టెంట్ ఏమో, నాకు నా స్కూటీ ఇంపార్టెంట్ రా. బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి బారుకు తెప్పించి బీర్ ఇప్పించి బాగా చెప్దాం అనుకుంటే బెవర్సల్లో చూస్తావురా? ప్రభువా, వీడు ఎమోషనల్ బ్లాక్మెయిల్. సర్లే ఏంటో చెప్పు. ఆ అమ్మాయికి ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు రా. అయితే అమ్మాయిని వదిలేసి ఇంకొక అమ్మాయిని సెట్ చేసుకోరా. రే నాది ట్రూ లవ్ రా. తీసుకెళ్ళి బీపీ డైరెక్టర్ చెప్పరా, సినిమా తెస్తాడు. నా లవ్ స్టోరీ అంటే నీకు కామెడీగా ఉంది కదరా? లేకపోతే ఏంట్రా, హ్యాపీగా సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ నన్ను ఇలా బార్కు తీసుకొచ్చి బీరిపించి నీ బాగోతో మొత్తం చెప్తే నేనేం చేయాలి? ఇప్పుడు రోజు ఆ అమ్మాయిని కలిస్తే వాడి మీద ఉన్న లవ్ అంతా పోయి ఆ లవ్ అంతా నా మీదకి వచ్చేస్తుందేమో కదా. సూపర్ రా, సూపర్ ఐడియా. నాకు తెలుసురా, జస్ట్ కన్ఫర్మేషన్ కోసం అడిగా అంతే. నువ్వు ఆ స్కూటీ తీసుకెళ్ళి నీ మనసు, నువ్వు ఇచ్చిన 10,000 జాగ్రత్తగా తీసుకొచ్చారా? అవునా? సరేరా అయితే బాయ్. బిల్లు కొట్టుకోరు ఏదో. చెత్త నువ్వే కడతావు కదా బిల్లు. హాయ్ అండి. ఈరోజు ఏం డౌట్స్ లేవు, ఈజీ ప్రాజెక్టే ఇచ్చారు, నేను హ్యాండిల్ చేసుకోగలుగుతా. అంటే ఏంటండి, డౌట్ ఉంటేనే కాల్ చేస్తారా? అలా అని కాదు, నాకు ఈరోజు బిర్యానీ తినాలని ఉందండి. దానికి నేనెందుకు? అదేంటండి అలా అంటారు? నేను మీకు ఎంత హెల్ప్ చేశాను, అది కూడా మర్చిపోయారా? మొన్న మీరే అన్నారు కదా. అదే మాకు తినాలనిపించి ఏ అమ్మాయికైనా పిలిస్తే వస్తుందా? ఒక్కరు రారు. ఎందుకు రారు? నెక్స్ట్ టైం నీకు ఎప్పుడైనా బిర్యానీ తినాలనిపించింది అనుకో, నన్ను పిలు, నేను వస్తా. అదంతా అవ్వదుమా? అవసరంగా వాడుకోవడానికేనా? అంటే మీరు కూడా అందరు అమ్మాయిలానే అయితే. హలో 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 హలో, బిర్యానీ కోసం అన్ని మాటలెందుకులేండి, వెళ్దాం. నాకు తెలుసండి, మీ ఆఫీస్ కిందే ఉన్నాను, వచ్చేయండి. నేను వస్తానని అంత నమ్మకమా? ఆఫీస్ కిందకు వచ్చి మరీ కాల్ చేస్తున్నావు.
నా మగమా బొక్క డౌట్. ఒకవేళ నువ్వు రాలేదనుకో నేనే పైకొచ్చి ఇన్నాళ్ళు వర్క్ అంతా నేనే చేశానని పోసుకొచ్చినట్టు మీ బాస్కి చెప్పి బ్లాక్మెయిల్ చేసేవాడిని. అంత కన్నింగ్గా ఆలోచించావా? లేదండి, జస్ట్ జోక్ చేశా అంతే. జోకా బొక్క నిజంగానే బ్లాక్మెయిల్ చేసేవాడిని. హాయ్ అండి, బిర్యానీ తినాలని ఉంది. మీకు బిర్యానీ అంటే అంత ఇష్టమా? ఇష్టం కాదండి, ప్రాణం. బిర్యానీ ఏంటి కొట్టేసేలా చూస్తుంది? ఏదో ఒక్కసారి బిర్యానీ పిలిచినందుకు ఇన్నిసార్లు తినిపిస్తారా? బిర్యానీ తిని తిని బోర్ కొట్టింది. రేపు ఇంకో ట్రై చేద్దాం. ఒక పని చేయండి, ఈ ర్యాపిడో మానేసి స్విగ్గీ జొమాటోలో జాయిన్ అయిపోండి. ఇదంతా బిర్యానీ కోసమేనా లేకపోతే వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా? థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. నేను మీకు స్కూటీ ఇచ్చి గుద్దితే 10,000 ఇచ్చి ప్రాజెక్ట్లో హెల్ప్ చేసి డబ్బులు లేవు ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే ఇంతలా చేసినందుకు ఆఫ్టర్ ఆల్ బిర్యానీ అడిగితే ఇంత చీప్గా చూస్తారా? వద్దండి. అబ్బా ఆపండి. అసలు బాయ్ ఫ్రెండ్ ఉన్న అమ్మాయిని మేము ఎంత పవిత్రంగా చూస్తామో మీకు తెలుసా? సారీ అండి, నేనేదో మిస్టేక్లో అన్నాను అంతే. ఇట్స్ ఓకే. అయినా మాకు బాయ్ ఫ్రెండ్ అవ్వాలన్నంత ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవండి. ఏదో జస్ట్ బాయ్ బెస్టీ అంతే. బాయ్ బెస్టీయా? ఈ కాలంలో బాయ్ ఫ్రెండ్ కంటే బాయ్ బెస్టీకి ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయండి. బెనిఫిట్సా? బెనిఫిట్స్ ఏంటి? అదే కొన్ని విషయాలు, ఫోటోలు, వీడియోలు బాయ్ ఫ్రెండ్తో షేర్ చేసుకొని బెస్టీస్తో, ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు కదా, అలా అనమాట. నాకే బెస్టీ అవసరం లేదు, నాకు నా నవీన్ ఉన్నాడు, అది చాలు. నవీన్ గాడి ఆడలో ఏముందో అసలు? లవ్వు. నా లవర్ ఏమైంది? మసాలా ఎక్కువైపోయిందండి కూరలో, మండిపోతుంది. నాకు బానే ఉందిగా. తినండి అయితే. మీరు తినండి. ఓసే, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తా. ఏంటండి ఇప్పుడు నా మొహం చూస్తారు ఏదో దొంగను చూసినట్టు? ఏంటి ఎప్పుడు చూడు అచ్చు కుక్కలా పిల్ల చుట్టూ తిరుగుతున్నా? ఏంటి నేను హచ్చుకోకనా? పిచ్చి కుక్కతో పోల్చలేదుగా, అచ్చి కుక్కతోనే పోల్చాను. ఫీల్ అవ్వకు. నేనేం ఫీల్ కాలేదండి. అయినా నేనే మీ ఫ్రెండ్ చుట్టూ తిరగట్లేదు, తనే నా వెనక్కి తిరుగుతుంది. అబ్బో అందగాడివి మరి. దీనికన్నా అందంగా ఉన్నాడని దీని కుళ్ళు. ఏంటి? ఏం లేదులేండి. సరిగాని ఇంతకేంటి మ్యాటర్? ఏంటి మ్యాటరా? మీ ఫ్రెండ్ ఇవ్వాల్సిన 10,000 ఇచ్చేస్తే నేను ఇప్పుడే వెళ్ళిపోతా. ఏంటి? ఆ రోజే ఇచ్చాను కదా, నీకు ఇవ్వలేదా? ఒసే మొన్న 10,000 ఇచ్చాను కదా, వీడికి ఇవ్వలేదా? చెప్పే, ఏం చేసావు? చెప్పండి, ఎవరికి ఇచ్చారు? మళ్ళీ నాకు ఇచ్చారనుకుంటారండి. ఇవ్వలేదని చెప్పండి. బిర్యానీకి వెళ్తున్నారేంటండి? నిజం చెప్పవే, ఆ నవీన్ గడికి ఇచ్చావు కదా? నవీనా? నీకు సిగ్గులేదా? ఎంత ఇస్తావే వాడికి? ఇస్తూనే ఉంటావా? నీకు చాలాసార్లు చెప్పాను, వాడు నిన్ను లవ్ చేయట్లేదు, వాడుకుంటున్నాడు. నా మాట అసలు వినవా? అది కాదే, ఎమర్జెన్సీ అంటే. ఏంటి అవసరం? క్రికెట్ బెట్టింగ్లో మనీ తక్కువ అయ్యాయా, లేదా మందు సిట్టింగ్లో మందు తక్కువ అయిపోయిందా? అదేగా వాడు అవసరం. చీ, నువ్వు మారవా? నువ్వు ఎన్ని చేసావు వాడి కోసం? కానీ ఒక్కసారైనా నిన్ను గర్ల్ ఫ్రెండ్గా చూసాడా వాడు? మధ్యలో మాట్లాడుతున్నా అని ఏమనుకోవద్దు. మీరిద్దరూ పర్సనల్స్ మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను. నీళ్ళు కావాలి.
ఏంట్రా మావా మంచి జోరు మీద ఉన్నావు. రే ఎన్నాళ్ళు నీకు లవ్ స్టోరీ మనరత్న మూవీలో మ్యూజిక్ లా ఉంటది అనుకున్నాను రా, కానీ ఆర్జీవి ట్విట్టర్లో ట్వీట్ లా ఉంది. ఇంత సెల్ఫిష్ లో ఉన్నావేంట్రా? రే లవ్ అంటే సెల్ఫిష్ గానే ఉండాలరా, సెల్ఫ్లెస్ గా ఉన్నాం కదా, ఏమైనా సోషల్ సర్వీసా? పైగా మగాళ్ళకి ఆడోళ్ళు షార్టేజ్ ఉందంట. కానీ తను వేరే వాడిని లవ్ చేస్తుందిగా. కానీ వాడు మాత్రం తను లవ్ చేయట్లేదుగా అని సౌమ్య చెప్పింది. నీకుతో చెప్పిందా? రే అమ్మాయిలు చెప్పుకోర్రా, మొన్న బిర్యానీకి వెళ్ళేటప్పుడు నాకు కాల్ చేసింది కానీ ఆడికి కాల్ చేసిందా? లేదే. పికప్లకి డ్రాప్లకి నాకు కాల్ చేసింది కానీ వాడికి కాల్ చేసిందా? లేదే. ఏం వాడికి కాల్ చేయొచ్చుగా, వాడి బాయ్ ఫ్రెండేగా. వాడు వెజిటేరియనేమో, చికెన్ తినడేమో, వాడి దగ్గర డ్రాప్ చేయడానికి బండి లేదేమో. ఒక్కసారి కూడా పాజిటివ్ గా మాట్లాడవు కదరా. నీకు నచ్చింది చెప్పాలా నిజం చెప్పాలా మావా? సర్లేరా, ఏదో రోజు వాడికి బ్రేకప్ చెప్పి నాకు లవ్ చేస్తా చూడు, అప్పుడు చెప్తాను. నీ కర్మరా. ఎల్లే. హలో హలో, నేను చిన్న పనిలో ఉన్నా, మళ్ళీ కాల్ చేస్తా. అది కాదు, ఎక్కడున్నావు? ఈ రోజు నవీన్ బర్త్డే, కేక్ కట్ చేద్దామని వచ్చాను. సర్ప్రైజ్ చేసి, నవీన్ కి సర్ప్రైజెస్ అంటే చాలా ఇష్టం. సరే బాయ్ 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 బాయ్. కానీ తను వేరే వాడిని లవ్ చేస్తుందిగా. కానీ వాడు మాత్రం తను లవ్ చేయట్లేదుగా అని సౌమ్య చెప్పింది. నీకుతో చెప్పిందా? ఈ రోజు నవీన్ బర్త్డే, కేక్ కట్ చేద్దామని వచ్చాను. సర్ప్రైజ్ చేసి, నవీన్ కి సర్ప్రైజెస్ అంటే చాలా ఇష్టం. అసలైన సర్ప్రైజ్ ఆడికి కాదు, నాకు. బాగుంది. ఏంటి? అది నువ్వు మొహమాట పెడితే బాగుంది. థ్యాంక్స్. ఏంటి సిగ్గు కూడా పడుతున్నావా? హలో మాస్టరు, నేను జోక్గా అన్నావయ్యా. ఏదో అర్జెంటుగా కలవాలని పిలిచి మాట్లాడకుండా మొహమాట పెడుతున్నావు. ఇప్పుడైనా చెప్తావా ఎందుకు పిలిచావని? అంటే అదే, మీ ఫ్రెండ్ నిఖితా నవీన్ లవ్ స్టోరీ చెప్తావని. వాళ్ళ స్టోరీ నీకెందుకు? అబ్బో ప్లీజ్ చెప్పండి. మీరేమో నవీన్ తిడతారు, నిఖితా నవీన్ కనిపించినా మాట్లాడినా భయపడుతుంది. మళ్ళీ అర్ధరాత్రి 12 గంటలకి వాళ్ళ ఇంటి దగ్గర కేక్ పట్టుకొని రెడీగా ఉంటుంది ఆడ బర్త్డే రోజు. అసలు నాకేం అర్థం కావట్లేదండి, ఆడు చెడ్డోడా బేవర్సోడా లేక నాలుగు మంచోడా అని. వెళ్ళిందా దొంగ మొకంది? దానికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. అబ్బా మీరు తిట్టేదే తవ తిట్టుకోండి, ముందు ఆ స్టోరీ ఏంటో చెప్పండి. అది కోవిడ్ ఉన్నప్పుడు జరిగింది. ఈ పిచ్చిది ఏం చేస్తుందో ఏమో, కాల్ చేద్దాం. హలో, చెప్పవే. ఒసే, ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది. ఈ లాక్డౌన్ ఏంటో అర్థం కావట్లేదు. అలా బయటకు పోదాం రావే. నీకేమైనా పిచ్చా? బయటికి వెళ్తే పోలీసులు బాయ్స్ గర్ల్స్ తేడా లేకుండా కాలు విరగొడుతున్నారు. అది కాదే, ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది. మా నాన్నేమో ఆ కొరియన్ సిరీస్లు చూస్తూ బెడ్రూమ్ నుంచి బయటకు కూడా రావట్లేదు. ఏదో ఒక పని చేసుకోవే, అది కూడా చెప్పాలా? నేను బట్టలు వాష్ చేస్తున్నాను, తర్వాత కాల్ చేస్తా. బాయ్. సౌమ్య, సౌమ్య. ఏంటా లొల్లి? నన్ను పడుకునేవా ఇంకా? ఇట్లో ఈ మాత్రం స్వేచ్ఛ కూడా లేదు నాకు. నిఖితకి ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఉన్నది నేను ఒక్కదాన్నే. మా పేరెంట్స్కి అప్పుడు కోవిడ్ అని ఆ టైంలో బిజీ ఉన్నా. సో దానికి ఏం చేయాలో తోచాక రోజంతా రూమ్లో కూర్చొని లూడో ఆడేది. ఆ లూడోలో పరిచయం అయిన వాడే ఈ నవీన్. డౌన్లోడ్ చేద్దాం. ఇప్పుడు హాయ్ అని మెసేజ్ చేద్దామా? సర్లే, హాయ్. హాయ్. ఎస్, ఐ వాన్. అంత ఈజీ గేమ్ కదండి, అలా ఎలా ఓడిపోయారు? అంటే నేను గెలిస్తే మళ్ళీ మీరు గేమ్ ఆడరేమో అని. లూడో అంటే అంత ఇష్టమా మీకు? లేదండి, మీతో లూడో ఆడడం అంటే ఇష్టం. మీ ఫోన్ నెంబర్ ఇవ్వచ్చుగా?
ఇస్తాను, కానీ మీరెవరికి ఇవ్వరు కదా. అయ్యో అదేమైనా తిరుపతి లడ్డువా అందరు పంచడానికి? అఫ్ కోర్స్ తిరుపతి లడ్డు అంతా స్వీటే అనుకోండి. ఏంటి లూడోలో పరిచయం అయ్యాడా? అవును. నిజంగా లూడోలోనే పరిచయం అయ్యాడా? హలో, నేను చెప్పేది నిజమే. నిజంగా లాక్డౌన్లో లూడోలో పరిచయం. మీ ఫ్రెండ్ ఎడ్డిదని తెలుసు కానీ ఎంత ఎడ్డిదని తెలియదండి. అప్పుడే ఏం చూసావు? హాయ్ అండి. హాయ్, మీరేం చేస్తూ ఉంటారు? నేను ఐటీ అండి. అవునా, గ్రేట్. నేను జాబ్ ట్రయల్స్లో ఉన్నాను. లాక్డౌన్ పడింది. లాక్డౌన్ తర్వాత మీరు హెల్ప్ చేస్తారా? అంటే యాక్చువల్లీ నేను 3 months బ్యాగే జాబ్ రిజైన్ చేశానండి. అవునా, ఎందుకండి? యాక్చువల్లీ నాకు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని కోరికండి. ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తే జాబ్ జాయిన్ అయ్యా. అవునా, గ్రేట్ అండి. మీరు చాలా ప్యాషనెట్గా ఉన్నారు. అయితే మీరు మీ ప్యాషన్ని ఫాలో అవుతారనమాట. మనిషి అన్నాక ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదండి. ఆ దేవుడు నాకు టాలెంట్ ఇచ్చాడు. నేను ఇలా జాబ్ చేసుకుంటూ నా టాలెంట్ నా దగ్గర పెట్టుకుంటే ఏం ఉపయోగం చెప్పండి? నిజమేనండి. ఇంకో విషయం, మీరు నన్ను ఇలా అండి అని పిలవడం వద్దు, నవీన్ అని పిలవండి చాలు. అంటే అంత ఫాస్ట్గా నవీన్ అని పిలవడం? అంటే మనం ఫ్రెండ్స్ అనిపిస్తేనే పిలవండి, లేదా అండి అని పిలవండి. అయ్యయ్యో, ఓకే నవీన్. అబ్బా, ఏమైంది? అదేంటో అండి, నా పేరంటే నాకు అసలు నచ్చేది కాదు. కానీ మీరు పిలుస్తుంటే సిడ్ శ్రీరామ్ సాంగ్ పాడినట్టుంది. బా, వాట్ ఏ బ్యాట్స్మెన్ అండి వాడు. ఏమైంది? ఏం లేదండి, మంచి ఆటగాడు అంటున్నాను. వాడు ఆడే ఆటల్లో సగం ఆట నాకు వచ్చినా ఈ పాటికి సిటీలో 2-3 అమ్మాయిలు మెయింటైన్ చేసేవాడిని అండి. ఏం చేస్తాం, ఈ విషయం మీ పిచ్చిదానికి అర్థం కాక ఫ్రెండ్షిప్ నుండి లవ్ వరకు వచ్చింది. వాడు ఎలా ఆడుకుంటున్నాడో తెలుసా దీనితో? హాయ్. హాయ్. ఏమైంది? ఏం లేదులే, లైట్. అరే చెప్పు. నీకు తెలుసు కదా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడానికి ఎంత ట్రై చేస్తున్నాను. అవును, ఇప్పుడు ఏమైంది? మా ఇంట్లో సంపాదించిన నేను ఒక్కనేగా. ఇప్పుడేమో హౌస్ రెంట్ పే చేయాలి, నా దగ్గర డబ్బులు లేవు. సో మ్యూజిక్ ట్రయల్స్ ఆపేసి జాబ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నా. ఇంట్లో పరిస్థితులు బాగాలేకపోతే నువ్వేం చేస్తావు? జాయిన్ అయిపో. నేనేదో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి నిన్ను నీ ఫ్యామిలీని బాగా చూసుకుందాం అనుకున్నా. కానీ ఇప్పుడు 10,000 కోసం జాబ్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. సరే, బైక్ తీ, పదా. ఎక్కడికి? నేను చెప్తా, పదా. ఇక్కడ ఆపు, ఇక్కడ ఆపు. ఇక్కడెందుకు? ఒక్క నిమిషం. ఇదిగో 10,000 రెంట్ పే చేసేయి. నీ మ్యూజిక్ ట్రయల్స్ కూడా కంటిన్యూ చేయి. అయ్యో, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇది నా ప్రాబ్లం, నేను చూసుకుంటా కదా. ఇది నీ ప్రాబ్లం కాదు, మన ప్రాబ్లం. నువ్వు తీసుకోలేదనుకో నా మీదొట్టే. తీసుకో. నిఖిత, ఇప్పుడు ఒట్టు అని పెద్ద పెద్ద పదాలు ఎందుకు? సరే, నా కోసం కాదు, నీ కోసం తీసుకుంటా, మన ప్రేమ కోసం తీసుకుంటా. అబ్బా, ఆపండి బాబోయ్, ప్లీజ్ ఆపండి. ఇది లవ్ స్టోరీ కాదు, పొలిటీషియన్ స్కామ్ స్టోరీ. ఇదే మరి అక్కడ ఉన్న స్టోరీ, ఇంతకు మించి ఏం లేదు. ఇది నిజంగా స్కామ్ స్టోరీ అండి. ఇదో పెద్ద స్టోరీ. ఈ స్టోరీ వినడానికి నేను తెల్లారి హెయిర్ కట్ చేయించుకొని రెడీ అయ్యి నీట్గా వచ్చాను. ఛే, అవన్నీ ఓకే, కానీ నువ్వెందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? అవుదామండి, అవుదాం. నాలాంటి మంచివాళ్ళు పడరు, అలాంటి బెగార్ వాళ్ళకి మాత్రం 15 మంది అమ్మాయిలు పడతారు. నీ కోపం అమ్మాయి మీద లేదా మిగతా వాడిని లవ్ చేసినందుక? అది లవ్ చేస్తున్నావా నిఖితని?
ఛీ సిగ్గులేదా? ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్న అమ్మాయిని లవ్ చేయడానికి. మీరు అసలు నిగితా నిజమైన ఫ్రెండేనా? నేను చెప్పండి, నిజంగా ఫ్రెండేనా? అక్కడ నిగితా ఒక నీచుడి చేతిలో పడి లైఫ్ నాశనం చేసుకుంటుంటే కాపాడాల్సింది పోయి సినిమా చూసినట్టు చూస్తారా? హలో మాస్టరు, తగ్గు. నేను చాలాసార్లు చెప్పి చూసా, అదే వినిపించుకోలేదు. అలా హిప్నోటైజ్ చేశాడు వాడు. తన జాబ్ జాయిన్ అయింది వీడి కోసమే. ఏంటి వాడి కోసమా? నీ అబ్బా, ఇప్పటికిప్పుడు కెమెరా అంటే ఎలా రా? అవ్వదురా, నా వల్ల కాదు. క్యాన్సిల్ చేసే, షూట్ క్యాన్సిల్ చేసే. ఏమైంది నవీన్? ఏం లేదు నీకు, మ్యూజిక్ వీడియో చేద్దామని షూట్ ప్లాన్ చేశాం. రేపు షూట్ అంటే ఈరోజు కాల్ చేసి కెమెరా లేదంటున్నాడు. అయ్యో, ఇప్పుడు ఎలా? ఏముంది, షూట్ ఆపేయడమే. అది నా దగ్గర డబ్బులుంటే నేనే కెమెరా కొనుక్కునేవాడిని, నేనే షూట్ చేసుకునేవాడిని. అయినా నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ప్యాషన్ ఫాలో అవ్వకూడదు. నీకు కామ్గా కాంప్రమైజ్ అయిపోయి జాబ్ చూసుకోవాలి. అదే నా దగ్గర డబ్బులుంటే మంచి కెమెరా కొనుక్కొని రోజుకో షూట్ చేస్తూ పెద్ద డైరెక్టర్ అవుదాం అనుకున్నా. ఇది వర్కౌట్ అవ్వట్లేదు నీకు. వాడికి కెమెరా ఈఎంఐలో కొనుక్కోవడానికి ఈ జాబ్లో జాయిన్ అయింది. నైట్ కేక్ కట్ చేయడానికి వెళ్ళింది కదా, అప్పుడు ఇచ్చుంటది కొత్త కెమెరా. హలో హలో, హాయ్. ఏంటి మేడం ఫుల్ హ్యాపీగా ఉన్నారు? వెయిట్, నువ్వు ఎప్పుడూ చెప్తుంటావుగా నవీన్ మంచోడు కాదు, నవీన్ నేను లవ్ చేయట్లేదు, నవీన్ అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదని. ఇప్పుడు చూడు. నేను చెప్పిన విషయం దీంతో మాట్లాడుకు. నవీన్ నాకు టీ షర్ట్ కొనిచ్చాడు. టీ షర్ట్ ఇప్పుడైనా నమ్ముతావా వాడికి నేనంటే ఇష్టమని? ఎంత? 2000. ఎక్కడ చూసినట్టుంది. అన్నా టీ షర్ట్ ఎంత? 250 ఫిక్స్డ్ రేట్ అన్న. అన్న 200 ఇవ్వండి అన్న. సరే అన్న, తీసుకో. ఇవ్వండి. 200 టీ షర్ట్ ఇచ్చి 2 లక్షల కెమెరా దుబ్బాడు అనమాట. చిన్న జరికిస్తా చూడు. నిగితా, ఈరోజు మీ బాయ్ ఫ్రెండ్ బర్త్డే కదా? అవును. ఫ్యూచర్లో ఎలాగో మీ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు కదా గట్టిగా. చేసుకుంటాం. ఒకసారి మీ నవీన్కి కాల్ చేసి మన ఇద్దరం పెళ్ళి ఎప్పుడు చేసుకుంటామని అడుగు. నవీన్ నాకు ముందే చెప్పాడు అతను మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత అని. ఓసే, ఎందుకు నవ్వుతున్నావే? ఏం లేదు. ఈ రోజు వాడికి నేను ఇచ్చిన సర్ప్రైజ్ కి మ్యాడ్ అయిపోయాడు తెలుసా. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే వాడికి నేను కెమెరా ఇస్తానని చెప్పి. రే, ఇక్కడున్నావా? రైసు కర్రీస్ అలానే ఉన్నాయి, తినలేదా? తినాలని లేదు. ఏమన్నత్తను? ఏం లేదురా. ఏం లేకపోతే నువ్వు ఇలా ఉండవు, కానీ ఏం జరిగిందో చెప్పు. ఇందులో నువ్వు బాధపడటానికి ఏముందిరా? నువ్వేం తప్పు చేయలేదు కదా. తను చాలా మంచిదిరా. రేపు తన బాయ్ ఫ్రెండ్ గురించి తెలిసిన తర్వాత తను చాలా హర్ట్ అవుతుందిరా. చాలా సెన్సిటివ్ రా తను. రీ, వాడిని చూస్ చేసుకోవడం తన చాయిస్ రా. ఫైనల్గా కూడా అమ్మాయిని వదిలేస్తే తను హర్ట్ అయినా హ్యాపీగా ఫీల్ అయినా అది ఏదైనా తను యాక్సెప్ట్ చేయక తప్పదురా. రీ, ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్స్ కారణం పాస్ట్లో మనం తీసుకున్న డిసిషన్సే రా. సరేరా, ఇదంతా కాదు. వాడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు హ్యాపీనా? రే, వాడు అసలు మంచోడే కాదురా. నేను అడిగిన క్వశ్చన్ అది కాదు. వాడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు హ్యాపీనా? సరేరా, జరగాల్సింది ఏదో జరుగుతుంది. ఫస్ట్ వెళ్ళి ఫుడ్ తిందు పదా.
ఇప్పుడు ఏం చేయాలి? ఇడికడిగితే ఎలా ఉంటుంది? అరే అమ్మో, మళ్ళీ లేని పుంటాచురా. ఏం చేద్దాం? ఒకవేళ ఇలా హలో, ఎవరు? నేనండి, అఖిల్. ఏ అఖిల్? అదేనండి, ర్యాపిడో బాయ్. 10,000 ఇవ్వాలి. పైనుంచి కిందాక సిటీ స్కాన్ కూడా చేశారు కదా. ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? నీకు తన నుంచి నవీన్ సేవ్ చేయడానికి నాకు బ్యూటిఫుల్ ఐడియా వచ్చిందండి. ఏంటి? చిచి, అదే నవీన్ నుంచి నిక్తాన్ని సేవ్ చేయడానికి నాకు బ్యూటిఫుల్ ఐడియా వచ్చిందండి. అదెలా? అది రేపు చెప్తానే. ఇది కూడా రేపే చెప్పొచ్చు కదా. నిద్రపోతుందాన్ని లేపి మరి రేపు చెప్తా అనడం దేనికి? అంటే ఐడియా వచ్చిన ఆనందంలో కాల్ చేశానండి. ఈ దెబ్బతో నవీన్గా డౌట్. ఇక నన్ను నిక్తాన్ని ఎవరూ వేరు చేయలేరు. ఏంటి? ఏం లేదండి, మీరు పడుకోండి. గుడ్ నైట్. రేపు మాట్లాడదాం. అమ్మో, జస్ట్ మిస్ దొరికిపోయేవాడిని. చెప్పు, ఏదో చెప్తా అన్నావు కదా. ఈ దెబ్బతో నవీన్ నిగిత విడిపోతారు. నువ్వు నీకితే సెట్ అయిపోతారంటావు, అంతేగా? చిచి ఛే, అలా ఏం నేను అనలేదు. అబ్బా, మాకన్నీ అర్థమయ్యే కానీ మరి తొందర అనిపించట్లే. తొందర ఏంటి? నిన్నేగా ఫ్లాష్ బ్యాక్ తెలిసింది, అప్పుడే క్లైమాక్స్ అవసరమా? హలో మేడం, ఇలాంటి విషయాలు క్యాన్సర్ లాంటివి. తెలియగానే ట్రీట్మెంట్ చేయాలి, లేదనుకో లైఫ్ రిస్క్లో పడిపోతారు. నీ బిఆర్ షెఫీ డైలాగ్స్ ఆపి ఏం చేయాలో చెప్పు. చెప్పడమేం లేదు, ఫాలో అయిపోవడమే. రే, నిన్న నైట్ నిద్రపోతున్న నన్ను లేపి మరి రేపు చెప్తా అన్నావు. ఇప్పుడు చెప్పను, ఫాలో అవ్వమన్నావు. నువ్వేమైనా సోషల్ మీడియాలో సెలబ్రిటీయా ఫాలో అవడానికి? ఓకే, చెప్తాను. ఇదేంటి ఇలా మీద పడిపోతుంది? ఏంటి? ఏం లేదు. ఇప్పుడు నువ్వు నవీన్ గురించి నీకు తగిలి చెప్పావనుకో. 2 years నుంచి చెప్తున్నా, నమ్మట్లేదు. నువ్వు చెప్తే నమ్మదు, నేను చెప్తే? నువ్వేమైనా సత్యహరిచంద్రుడివా చెప్పిన వెంటనే నమ్మడానికి? ఇన్ఫాక్ట్ అది సత్యహరిచంద్రుడే వచ్చి చెప్పినా కూడా నమ్మదు, పిచ్చిది. అందుకే చెప్పాం, వాడి గురించి తెలిసేలా చేస్తాం. అదెలా? ఇలా చెయ్యాలి. వర్కౌట్ అవుతుందంటావా? డాడీ వండొచ్చు కదా. వండొచ్చు డాడీ, కానీ నేను వండను. బిగ్ బాస్ వస్తుంది, పోయి చూస్తా. వండు అంటే అన్నానంటావు గాని బిగ్ బాస్ లో గంటలు గంటలు పనిచేసినా చూస్తావు. నీ ఇంట్లో నువ్వు పనిచేసుకోలేవా? అది జస్ట్ షో. అది షో కాదు డాడీ, షో ఆఫ్ అంటారు డాడీ దాన్ని. ముందు వంట చేయి. వంట చేయడం రాదు, స్కూటీ నడపడం రాదు. హలో నిక్కీ, చెప్పే. అఖిల్ని పోలీసులు అరెస్ట్ చేశారే. ఏంటి? ఎందుకు? నేను లొకేషన్ పెడతా, నువ్వు ఫస్ట్ అక్కడికి రా. సరే. ఏది మెరుపు తీగలకు మాయమైపోయింది? హలో, నిక్కీ వచ్చావా నువ్వు? వచ్చేసానే, కిందే ఉన్నా. పైకి వచ్చేసే. ఒరే ఒరే, ఏం చేస్తున్నావు? అది నేను ఫ్రెండ్ గడికి ఒకటికి 1000 రూపీస్ అడిగాను. వాడు పైన 2 కింద ఒకటి ఉండే ఎమోజీ ఏదో పంపించాడు. ఏంటిది? అరే మొద్దు, అది పైకి కిందకి ఊపినట్టురా. ఓహో, పైకి కిందకి ఊపినట్ట. ఇంత సీరియస్ మాట్లాడుతున్నప్పుడు నువ్వేంటి? అది నిఖిత వచ్చింది. మా డ్రైవర్ని లోయర్ అని బిల్డప్ ఇచ్చేస్తా. నువ్వు కూడా అలాగే చెప్పు. చెప్పడమా? చూపిస్తా చూడు. ఈ నిఖితయే కాదు, దెబ్బకి ఇది కూడా ఫ్లాట్ అయిపోద్ది.
ఒక్క నిమిషం. ఎవరే ఇతను? అతను మా లాయర్. సరే అసలు ఏమైంది? ఎక్కడున్నాడు అఖిల్? అదిగో అక్కడ కూర్చున్నాడు. నువ్వు వెళ్ళు, నాకు ఒక చిన్న వర్క్. సరే. ఇంకోసారి పెట్రోల్ డబ్బులు నొక్కేస్తామని తెలిసిందో జాబ్ నుంచి పీకేస్తా. సారీ మ్యామ్. ఏమైంది అఖిల్? అసలు ఎందుకు అరెస్ట్ చేశారు? అంతా ఓకేనా? సౌమ్య చెప్పగానే ఎంత కంగారులో వచ్చాను తెలుసా నీకోసం. ఏం మాట్లాడవేంటి అఖిల్? చెప్పు. సారేం చెప్తాడు, నేను చెప్తా. హే సౌమ్య, వద్దు. ఆపు, నేను చెప్తాను. సరే చెప్పు. చెప్పవే. పెళ్ళికి ఎవరైనా వెళ్తే వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చి వాళ్ళు పెట్టినవి తినేసి వస్తారు. సారేమో పెళ్ళికి వెళ్ళి పెళ్లి కొడుకు తల పగలు కొట్టేశాడు. పోలీసులో పెట్టింది తినేసి వచ్చాడు. హా? ఏంటి, పెళ్లి కొడుకు తల పగలగొట్టావా? ఎందుకు? ఆ పెళ్లి కొడుకు ఒక అమ్మాయిని మోసం చేశాడంట. పెళ్లి చేసుకుంటా అని ఒక 3 years నుండి బాగా తిరిగి ఇప్పుడు తన్ని పెళ్లి చేసుకోకుండా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడంట. వాడెవడో చేసుకుంటే నీకేంట అఖిల్? అలా అంటావేంటి నీకుతా? ఆ అమ్మాయి నా ఫ్రెండ్. రేపొద్దున నీ బాయ్ ఫ్రెండ్ మోసం చేసినా కూడా అలానే తలపగలు కొడతా. అయినా వాడిని కాదు, తను అనాలి. ఎవడో ఏంటో తెలుసుకోకుండానే లవ్ చేసాడు మేడం గుడ్డిగా. అందుకోసమే కొన్నిసార్లు మనం లవ్ చేసినప్పుడు క్లారిటీ తెచ్చుకోవాలి. కొందరు లవ్లో ఉన్నా క్లారిటీ ఉండదు. తగులుకో. అఖిల్, నవీన్ గురించి చెప్తున్నావా? నవీనే. అంటే నవీన్ లాంటి వాళ్ళ గురించి కూడా. నవీన్ అలాంటి వాడు కాదు. నిక్కీని ఎందుకు అలా చేస్తాడు? అయినా నిక్కీకి నవీన్ అంటే చాలా నమ్మకం. ఏంటి నిక్కీ? నవీన్ అంటే నాకు చాలా నమ్మకం. ఆ అమ్మాయి కూడా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గురించి ఇలానే అన్నది. వాడు చాలా మంచోడు, వాడంటే నమ్మకం అని. కానీ ఏమైంది, వాడు తన నా చేతిలోనే పగిలింది. అంటే ఏంటి, నవీన్ నిఖిత పెళ్లి చేసుకోరంటున్నావా? చేసుకుంటారో చేసుకోరో అది వాళ్ళ ఇష్టం. కానీ ఒక క్లారిటీ ఉండాలంటున్నాను. వాడు ఒకళ్ళు మోసం చేశాడనుకో, వాడి తల కూడా నా చేతిలోనే కదా పగిలేది. హలో, మేము పెళ్లి చేసుకుంటాం. అవును, ఈ విషయం చాలాసార్లు చెప్పింది నాతో నిక్కీ. ఏంటి మీరు నిఖిత చాలాసార్లు చెప్పిందని ఒత్తి మరీ చెప్తున్నారు? అంటే నిఖితానే చెప్పిందా? నవీన్ చెప్పలేదా? నేను అలా అనలేదు. ఇప్పుడు మీ సినిమా హీరో ఫస్ట్ డే కలెక్షన్స్ టాప్ అంటే మా సినిమా హీరో ఫస్ట్ డే కలెక్షన్స్ ఫ్లాప్ అనే కదా. ఏంటి అంటే ఇప్పుడు ప్రతిసారి నిఖితానే చెప్తుందంటే నవీన్ చెప్పట్లేదనే కదా అర్థం. అసలు ఆ నవీన్ గారికి నిఖితాని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందో లేదో అని అంటున్నావా? నేను అలా అనలేదు. లేదన్నావు. అనలేదు. లేదన్నావు. లేదు. ఏం లేదు? నవీన్ కి నిఖితని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదు. చూసావా, నువ్వే ఒప్పుకున్నావు. చూసావా, తనే ఒప్పుకుంది. చూడు, నువ్వు కూడా ఒప్పుకున్నావు. ఇంకెందుకు లేటు, నువ్వు కూడా ఒప్పుకో. సారీ నిఖిత, నా ఉద్దేశం అది కాదు. నీ అబ్బా, నువ్వు చెప్తా అని నాతో చెప్పించావేంట్రా? జస్ట్ ఊరికే. ఆపండి. ఇప్పుడేంటి, నవీన్ మీద మీకు నమ్మకం లేదు. ఇప్పుడు నేను అది ప్రూవ్ చేయాలి, అంతేనా? అంతే. నాతో రండి. వినిపిస్తుందా? లేదు. ఎందుకు వినిపించట్లేదు? వాళ్ళు ఇంకా మాట్లాడుకోవట్లేదు. ఏంటి అర్జెంటుగా కలుద్దామన్నావు? మన మ్యాటర్ ఇంట్లో మా నాన్నకు తెలిసిపోయింది. ఏంటి, మీ నాన్నకి తెలిసిపోయిందా? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ముందు ఒప్పుకోలేదు, తర్వాత నేనే ఒప్పించా. మా నాన్నకి చేసుకుంటే నిన్నే చేసుకుంటానని చెప్పాను. ఇంకా ఆయనకి చేసేదేం లేక ఒప్పేసుకున్నారు. నిన్నొకసారి రేపు కలవమని చెప్పారు. ఏంటి కలవాలా? అయినా నీకు చెప్పాను కదా 2 years వరకు నేను ఎవరిని కలవనని, టైం కావాలని. ఆ విషయం కూడా చెప్పాను నాన్నకి. ఆయన జస్ట్ క్యాజువల్గా పిలిచారు అంతే. నిన్ను చూసి నీతో మాట్లాడి తర్వాతే మీ ఫ్యామిలీతో మాట్లాడతానన్నారు. ఏంటి, మా ఫ్యామిలీతోనా? నువ్వేం టెన్షన్ పడకులే, మా నాన్న మీ పేరెంట్స్ని ఒప్పిస్తారు. ఒక్కసారి పెద్దవాళ్ళు ఓకే అనుకుంటే అప్పుడు మన లైన్ సెట్. ఇంకా అప్పుడు నువ్వు 2 years కాదు 3 years తీసుకున్నా నాకు ఓకే. ఏంటి నేను ఇంత హ్యాపీ విషయం చెప్తే అలా టెన్షన్ పడుతున్నావు? మరి టెన్షన్ కాక సడన్గా పెళ్ళంటే ఆ మాత్రం టెన్షన్ ఉంటుంది కదా. టెన్షన్ ఎందుకు, నేనుండగా. రేపు మార్నింగ్ నీకు కాల్ చేస్తాను.
షార్ప్ 10 o'clockకి రెడీగా ఉండు, ఓకేనా? తన పరాతలో సరే, sad bye. song పెట్టుకొని డాన్స్ తీసి చేస్తావా? ఒప్పుకున్నాడా నిన్ను? డన్. దేవుడా, వాడు రాకుండా చూడు స్వామి. హే, డాడీ వెళ్ళిపోయారు. సరే నవీన్ అర్జెంట్ కాల్ చేయి. సరే త్వరగా కాల్ కాల్ చేయి. చేయి కాల్ కాల్ చేయి. చేయి కాల్ కాల్ చేయి. చేయి. ఏ మీరెందుకు ఇంత ఎక్సైటెడ్ గా ఉన్నారు? నాకు సరే కాల్ చేయి. సరే కాల్ చేయి. చేస్తున్నా. లిఫ్ట్ చేయట్లేదా? ఎత్తట్లేదా? అలా కాదే, ట్రాఫిక్ లో ఉంటాడే, బైక్ మీద వస్తూ ఉంటాడు కదా. అయ్యుండొచ్చు, కానీ మళ్ళీ కాల్ చేయొచ్చు. కాల్ చేయి. ఇదంతా ఏటట్లేదు. సరే కాస్త పడుకుందాం. సారీ లేడీస్, మరో 10,000 బొక్కొద్ది ఎందుకు. లేపట్లేదా? అదే పాపం కాల్ చేసి ఛార్జింగ్ అయిపోయిందేమో. ఛార్జింగ్ పెట్టుకొని కాల్ చేస్తావేమో అని. నువ్వు కోపం చూపించాల్సింది ఎక్కడ కాదు, ఎక్కడ చూపించాలో చెప్తా పద. రే పాపం రా అమ్మాయి, గంట నుంచి ఫోన్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు కదా. పాపమ్మా, లిఫ్ట్ చేస్తే నేను పాపం అయిపోతాను రా. ఎందుకురా? ఎందుకేంట్రా? తనని పెళ్లి చేసుకోవాలంట, వెళ్ళి దాని బాబుతో మాట్లాడాలంట. ఇంకేమన్నా ఉందా? మా బాబుకు తెలిసిందనుకో నన్ను చంపేస్తాడు. మరి ఇప్పుడు ఏం చెప్తావురా? ఏముంది, బేబీ సారీ బేబీ, వచ్చే దారిలో బైక్ స్కిడ్ అయిపోయి కింద పడిపోయానని చెప్తా. మళ్ళీ దాని దగ్గరనే డబ్బులు నొక్కుతా. తర్వాత అయినా వాళ్ళ నాన్న నువ్వు కలవాల్సిందే కదరా. కలుస్తా అని చెప్పి ఊరు వెళ్ళిపోతా. మా బాబు చూసిన సంబంధం చేసేసుకుంటా. కట్నం కింద ₹1,00,00,000 వస్తాయి. దీని చేసుకుంటే ఏమొస్తుంది నా బొంగు? పాపం రా, నీ బర్త్డేకి కెమెరా కూడా గిఫ్ట్ ఇచ్చింది. రేయ్, ఇలాంటి విషయాల్లో పాపాలు పుణ్యాలు చూడకూడదురా అజయ్. మనకేది రాసి ఉంటే అదే ఇద్దిరా. మరి కెమెరా ఏదో నిక్కి అడిగితే? ఎవరో 1 లక్ష ఇస్తా అన్నాడు కదా, వాడికి ఆ కెమెరా ఇచ్చేయి. మరి కెమెరా ఏదో నిక్కి అడిగితే ఏం చెప్తావురా? ఏముందిరా, కెమెరా పోయిందని చెప్తాను. ఆ పిచ్చిది ఏం చెప్పినా నమ్మేస్తుంది. ఎంతకాలం ఇలా కోపడుతూ ఉంటావు? డైలాగులు ఫైటింగ్లు ఏం లేవా? లేకపోతే ఎవరైనా యాక్షన్ చెప్పేదాకా వెయిట్ చేయాలా? నిఖితా, నువ్వెప్పుడొచ్చావు? నిఖితా, ఏ నిఖి, నిఖి ఆగు, నిఖి ఆగు. అరే ఏం చేస్తున్నావు అసలు? నిఖితా ఆగు. ఆగని చెప్పానా? ఆగు. ఎక్కడ? లోపల పెట్టుకో.
ఏమైంది? మీ వల్లే. మా మా వల్ల వల్ల అంతా మీ వల్లే. యాక్చువల్లీ Actually, మేము మేము నీకు నీకు help హెల్ప్ చేసాం. చేసాం. నేను చెప్పానా చేయమని. మీరు కొన్ని రోజులు నాతో మాట్లాడకండి. అదేంటి, మనం హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పాలి కదా. లాజిక్ ప్రకారం అయితే చెప్పాలి. హ్మ్. మరి తిట్టేసి వెళ్ళిపోతుందేంటి? యాక్చువల్లీ అది కోపం కాదు, మోసపోయానని బాధ. మోసపోయిందిగా, మనకి ఫేస్ చూపించలేక మనల్ని తిట్టేసి వెళ్ళిపోయింది. హ్మ్. దేవరా, సరే ఏం చేద్దాం, దాన్ని ఫాలో చేద్దాం. పద. పద. బాగున్నారా అందరూ? బాగున్నాం. బ్రేక్ఫాస్ట్ చేశారా? చేసాం. కాఫీ? తాగాం. మ్మ్. మీ టీం లీడర్ రెడీ? నిన్నటి నుంచి రావట్లేదు, కాల్ చేసినా కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. ఓకే. మీది ఎంత వర్స్ట్ టీం అంటే మీతో వర్క్ చేయించుకోలేక మీ టీం లీడర్ ఆఫీస్ మానేసి వెళ్ళిపోయాడు. అండ్ మెయిన్గా నిఖిత, నువ్వు కొన్ని రోజులు వర్క్ ఫాస్ట్గా కంప్లీట్ చేస్తావు, కొన్ని రోజులు స్లోగా చేస్తావు, కొన్ని రోజులు అసలు చెయ్యవు. ఏమవుతుంది నీకు? ఇప్పుడు కొత్త టీం లీడర్ని అపాయింట్ చేశాను, ఇంకా ఏమున్నా తనే చూసుకుంటాడు. నెక్స్ట్ టైం టీం లీడర్ని మార్చాను, టీంని మార్చేస్తా. యా హాయ్, వెల్కమ్. హాయ్ సార్. దిస్ ఈస్ అఖిల్, యువర్ న్యూ టీమ్ లీడర్. హై టు ఆల్. హాయ్. నిఖిత, నిఖిత, కాల్ చేస్తే ఆన్సర్ లేదు, మెసేజ్ చేస్తే రిప్లై లేదు, ఇంటికి వస్తే కలవట్లేదు. ఏం లేదు, బిజీ ఉన్నా. బిజీ ఉన్నావా లేదా నవీన్ గడు మోసం చేశాడని బాధల్లో ఉన్నావా? ఆ టాపిక్ గురించి మాట్లాడుకు. పిచ్చ కోపం మీద ఉన్నా నేను. ఆయన ఎవరికి నీకు జాబ్ ఇచ్చింది? నీకెవరైతే రికమెండ్ చేశారో నాకు వాళ్ళే రికమెండ్ చేశారు. మీ ఫ్రెండ్ సౌమ్య. ఇదిగో తనే కాల్ చేసింది. సౌమ్య చెప్పు. ఏమంటుంది ఇది? మీ ఫ్రెండ్కి నేను జాబ్లో జాయిన్ అవ్వడం ఇష్టం లేదేమో. దాని బొంద, దానికి అంత సీనేం లేదు. ఆల్ ది బెస్ట్. సరే నేను చూసుకుంటాలే. ఓయ్, నువ్వు ఇంకా నాకు 10,000 ఇవ్వలేదు. ఇచ్చే వరకు నేను వదలను. పోరా.